సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. అందమైన అవాల్మీకాలు అన్న పేరు మీద చాలా కాలం పాటు డాక్టర్ గారు మనకి అనేక అద్భుతమైన శ్లోకాలు అందించారు. అలాంటి ఒక అవాల్మీకమైనటువంటి ఒక శ్లోకము చాలా అద్భుతంగా ఉన్నది. ఒకటి ఇవాళ స్మరించుకుందాం. రామే సీతావియోగ జ్వరజుషి నిహితం లంఘనం ఏన సింధో సీతాయా పద్యయుక్తం ప్రమదవామనోన్ మధ్య లంకాధినేతు ద్రక్షుణ్యస్తః కషాయః తనుజ వరవధూ లోచనేష్వంబుపూరః స్వాస్థ్యం త్రైలోకజాతం సజయతి హనుమాన్ చిత్రవైద్యో కపీంద్రః. అంటే సహా హనుమాన్ జయతి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ హనుమంతుడిని వైద్యుడితో పోల్చి చెప్తున్నారు. అంటే ఒకసారి రామచంద్రమూర్తికి జ్వరం వచ్చిందిట. సరే, హనుమంతుడు అనేటువంటి ఆయుర్వేద వైద్యుడు వచ్చాడు. ఆయన వైద్యం ప్రారంభించాడు. ఎలా సాగింది, ఏ ఏ పద్యాలు ఎలాంటి లంకనం చేయించారు, ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో ఉన్నదాన్ని వివరంగా నేను మన గ్రూప్లో పెడతాను. దాన్ని అందరూ ఆస్వాదించరుగాక. ఇటువంటి చక్కటి శ్లోకాన్ని మనకు అందించినందుకు వారికి మన ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని మనకు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఆ సరస్వతికి, ఆ వాల్మీకి మహర్షికి నమస్కారాలు చేసుకుని మళ్ళీ మన రామాయణంలోకి దిగబోతూ ఉన్నాం. యుద్ధకాండలో ఉన్నాం. 121వ సర్గలో సుమారు 15 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. సందర్భం మీ అందరికీ తెలుసు. ఆకాశం నుంచి దశరథ మహారాజు కిందకి దిగి వచ్చి రామచంద్రుడితో మాట్లాడి వెళ్ళిపోయారు. లక్ష్మణుడితో కూడా మాట్లాడారు, సీతమ్మతో కూడా మాట్లాడారు. ఒక ఆయన అడిగారు, ఏమండి, మరణించిన తర్వాత పైకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి మళ్ళీ కిందకు వచ్చి తన కొడుకుని గుర్తుపట్టడం అలాంటి చేసేటువంటి అవకాశం ఉంటుందా అంటే, విరజోంబరధారిని గని కరములు ముకుళించి వ్రొక్కెక్ష్మానాథుడు ప్రాణప్రియతరు వరసుతునంకంబు చేర్చి పరిరంభించన్. మొత్తానికి సంతోషాతిశయంతో ఆయన రామచంద్రుని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నాడు, రామచంద్రుడితో మాట్లాడాడు. ఇది మనకి భారతంలో దీనికి సంబంధించినటువంటి ఒక వ్యవహారం స్వర్గారోహణ పర్వంలో కనపడుతుంది. పైకి వెళ్ళిపోతారు ధర్మరాజు కంటే ముందు ఆయన తమ్ముళ్ళు అందరూ. పైకి వెళ్ళిపోయాక ఆయన అక్కడ వాళ్ళని గుర్తిస్తారు. ఈయన నా తమ్ముడు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తిస్తారు. నిజంగా శరీరాన్ని వదిలిపెట్టేసి సూక్ష్మ శరీరం పైకి వెళ్ళిపోయిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి సంబంధాలతో దానికి ఇంకా ఏమైనా సంబంధం ఉంటుందా, ఉండకపోతే ఎలా గుర్తించగలుగుతుంది అనేటువంటిది పెద్దలు చర్చలు చేసి ఆ సమయంలో సూక్ష్మతత్వంలో ఉంటారు. మనకి ఇంకొక మాట కూడా రాశారు, ఇప్పుడు ఉన్నటువంటి దశరథుడు చాలా తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు అని. అంటే నేల మీద ఉన్నప్పుడు ఉన్నటువంటి తేజస్సు కన్నా ఇప్పుడు వచ్చినటువంటి దశరథుడి యొక్క తేజస్సు చాలా ఎక్కువ ఉన్నది అని.
అంటే అర్థం పృథ్వీ తత్వం క్షీణించిపోయి తేజస్తత్వం ఎక్కువ అవుతుంది పంచభూతాలు. కాబట్టి సూక్ష్మ శరీరంలో ఉన్న జీవుడికి తేజస్తత్వం ఎక్కువ ఉంటుంది. పృథ్వీ తత్వం ఉండదు. పృథ్వీ తత్వమే ఈ శరీరం ఉన్నంత సేపే. ఈ పృథ్వీ తత్వాన్ని వదిలేసాడు. సో, ఇంకా తేజస్తత్వం మిగిలింది. ఎప్పుడైతే పృథ్వీ తత్వం పోయిందో తేజస్తత్వం ఇంకా ఎక్కువగా అతిశయించి ఉంటుంది. కాబట్టి ఈ కాంతి అతిశయించి ఉండడానికి అదయ్యా కారణం అని చెప్పి ఆ గుర్తుపెట్టుకునేటువంటిది ఇంకా చాలా కాలమే ఉంటుంది సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు అని. పైగా ఆయన మనం చెప్పుకున్నట్టు సాయుధ్య ముక్తిని పొందల. వైకుంఠానికి వెళ్ళిపోలేదు. స్వర్గలోకంలో ఇంద్రుడి లోకం నుంచి వచ్చినట్టుగానే మనకు రాశారు. అంటే ఇంకా సూక్ష్మ శరీరుడై ఉన్నాడు. తన యొక్క రామచంద్రుడి యొక్క ఈ విజయం అది చూసిన తర్వాత ఆయన ఇంకా ఇంకొకసారి జన్మ ఎత్తవలసి కూడా ఉన్నది. అందుకే రామచంద్రమూర్తి ఆయనకి అంత్యక్రియలు కూడా చేయలేకపోయారు. ఆయన అంత్యక్రియలు చేస్తే ఇంక మళ్ళీ జన్మ ఉండదు. కాబట్టి తన తండ్రికి అంత్యక్రియలు చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఒకటి కల్పించబడింది. రామచంద్రమూర్తి కృష్ణావతారం వచ్చేదాకా. ఈ రకంగా వీటన్నిటిలో కూడా అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మాలు కొన్ని ఇమిడి ఉంటాయి. వాటిని మనం ఏమీ సందేహించవలసినటువంటి అవసరం ఏమీ లేదు గానీ, ఎందుకలా అయింది? పెద్దలు దానికి ఎటువంటి ఆహ్, ఆహ్, ఇది చెప్పారు అని మాత్రం మనం అడగొచ్చు. అనుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. అయితే వాల్మీకి చెప్పారు కాబట్టి అది నిజమే అని మనం నమ్మవలసి ఉంటుంది. వాల్మీకి చెప్తూ అక్కడ లక్ష్మణుడితోటి ఒక మాట అన్నారు దశరథ మహారాజు. ఏమయ్యా లక్ష్మణ, ఎవరనుకుంటున్నావయ్యా? నువ్వు మీ అన్నగారి గురించి ఏమనుకుంటున్నావు? సామాన్యమైనటువంటి వాడు కాదు సుమా మీ అన్న. ఎవడట మీ అన్న? ఏతదుక్తమవ్యక్తమక్షరం బ్రహ్మ నిర్మితం దేవానాం హృదయం సౌమ్యా గుహ్యం రామః పరంతపః. పరంతపః శత్రు సంహారకుడైనటువంటి రామచంద్రమూర్తి అవ్యక్తము, నాశరహితము, దేవతల యొక్క హృదయం ఈయన, రహస్యమైనటువంటి బ్రహ్మయే రాముడిగా వచ్చాడయ్యా అనేటువంటి మాట చెప్పేశాడు దశరథ మహారాజు తన కుమారుడైనటువంటి లక్ష్మణ స్వామికి. ఇక్కడ ఇతడు అవ్యక్తుడు అక్షరుండు దివిషద్ బృందాంతరాత్ముడు శృతి సంస్థాపిత తత్వమూర్తి అనగా శుద్ధుండు వైరిఘ్నుడు శృతి సంవేద్యుడు అయిన బ్రహ్మమనుచుం క్షోడీసలిన్ రామునాకృతి జన్మించనటంచు చెప్పిరి సుమీ ఈ ఉన్న వారెల్లరూ. ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి దిక్పాలు దేవతలు వీళ్ళందరూ కూడా చెప్తున్నది అదేనయ్యా. ఈ రామచంద్రమూర్తి అవ్యక్తుడు. అవ్యక్తుడు అంటే వ్యక్తము కానివాడు. భక్తులే కానిటువంటి వాళ్ళకి ఆయన వ్యక్తం అవరు. పరమ భక్తులైనటికి ఆయనకి వ్యక్తం అవుతారు. అంటే ఆయన పట్టుకోవడం అంత కష్టం. మనుష్యేన సర్వత్ర పరభావ అప్రకాశనాత్. ఆయన నేను పరుణ్ణి అనేటువంటి విషయాన్ని ప్రకటించుకోకపోవడం వల్ల అవ్యక్తంగా ఉండిపోతాడు. ఆయన భగవద్గీతలో కూడా ఆ మాట చెప్పాడు. నాహం ప్రకాశః సర్వస్య. అందరికీ నేను ప్రకాశుడిని కాను. నాహం వేదైః న తపసా. వేదముల చేత, తపస్సు చేత, దానముల చేత నన్ను తెలుసుకోవడం కష్టము. నాయమాత్మ ప్రవచనేన లభ్యః. ఇవన్నీ వాక్యాలని ఏం చెప్తున్నాయంటే ఏదో చిన్న చిన్న పనుల ద్వారా ఆయన వ్యక్తము కాడయ్యా. కాబట్టి ఆయన అవ్యక్తుడు. అవ్యక్తుడైనటువంటి వాడు బాగా పుణ్యాలు చేసినటువంటి వారికి, తపస్సులు చేసినటువంటి వారికి వ్యక్తం అవుతారు అనేటువంటిది అర్థం అవ్యక్తుడు అనేటువంటి మాటకి. కాబట్టి సామాన్యమైనటువంటి వాళ్ళకి వ్యక్తం కానిటువంటి వాడు శుద్ధుడు. శుద్ధుడు అంటే ప్రకృతి గుణ సంపర్కం ఏమీ లేకుండా ఉన్నటువంటి వాడు, శత్రువుల్ని సంహరించేటువంటి వాడు, శృతి వేద్యుడు, వేదవేద్యుడు అయినటువంటి వాడు. ఇతడే బ్రహ్మము. బ్రహ్మము అనేటువంటి వాడికి బృహత్వాత్ బ్రహ్మణత్వాచ్చ బ్రహ్మ. బ్రహ్మణము, బృహత్వము అనేటువంటి 2 లక్షణాలు ఉన్నాయి. బృహత్వం అంటే చాలా గొప్పతనం, చాలా పెద్దతనం. అది ఉండడం వల్ల ఈయన బ్రహ్మ అంటారు. బ్రహ్మణం అంటే పెద్దది చేయడం, విస్తరించడం, వృద్ధి పొందడం, వృద్ధి పొందించడం. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయనని బ్రహ్మ అంటారయ్యా. కాబట్టి ఈ బ్రహ్మ శబ్దం వల్ల పరమాత్మ ఎవరండి మనకు అర్థమవుతుంది అంటే ఆయన గొప్పవాడు ఒకటి. 2 ఆయన గొప్పగా చేసేటువంటి వాడు, పెద్దగా ఉండేటువంటి వాడు, పెద్దగా చేసేటువంటి వాడు. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి బ్రహ్మ అనేటువంటి పేరు చెప్తూ ఉన్నారు. నిర్గుణ పరబ్రహ్మంకి ఈ లక్షణాలు ఏమి ఉండవు.
అది కేవలం అవ్యక్తం అంతే. అది కూడా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే గొప్పగా ఉంది అంటే అదొక గుణం. నిర్గుణ పరబ్రహ్మం అని చెబుతున్నాం మనం. కాబట్టి బ్రహ్మ అనేటువంటి శబ్దం వాడినప్పుడు పరబ్రహ్మము అంటే నిర్గుణ పరబ్రహ్మము తప్ప, మామూలుగా బ్రహ్మ అనేటువంటి శబ్దం వాడితే అది నిర్గుణ పరబ్రహ్మం అయ్యేటువంటి అవకాశం లేదు. గొప్పదనం ఉంది అనగానే దానికో గుణం వచ్చేసింది. కాబట్టి ప పరమాత్మ చాలా గొప్పవాడండి అనకూడదు. పరమాత్మ అంటే ఈ గొప్పదనము గొప్పదనం లేకపోవడం ఇలాంటి వికారాలేమీ లేనటువంటి వాడు, అవ్యక్తుడు, వీటన్నిటికి అతీతుడు. కాబట్టి పరమాత్మ గొప్పవాడని చెప్పడం, మా తల్లి గొడ్రాలు అని చెప్పినటువంటిది అని చెప్తారు పెద్దలు. నువ్వెలా చెప్తావు? నువ్వుండగా మీ తల్లి గొడ్రాలు ఎలా అవుతుంది? కాబట్టి నువ్వు గుణాన్ని చెప్తూ పరమాత్మ గుణములు లేనటువంటి నిర్గుణ పరబ్రహ్మం ఎలా చెప్తావు? కాబట్టి పరమాత్మ చాలా గొప్పవాడండి అనేటువంటి మాట అర్థం లేనటువంటి మాట అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి మరి సగుణుడో, నిర్గుణుడో ఈయన బ్రహ్మమే కదా! కాబట్టి బ్రహ్మం యొక్క లక్షణాలు కొన్ని ఉండాలి కదా! అంటే నిర్గుణ పరబ్రహ్మము అంటే ప్రకృతికి సంబంధించినటువంటి లక్షణాలేమీ లేనటువంటి వాడు అని అర్థం. అంటే త్రిగుణాతీతుడు అని అర్థం. ఏ గుణములకి అతీతుడైనటువంటి వాడు అనేటువంటి అర్థం. కాబట్టి ఆహ్, రామచంద్రుడే సాక్షాత్ పరబ్రహ్మము సుమా అని తెలుసుకో అని దశరథుడు ఆనాడు ఆ మాట చెప్పినట్లుగా మనం అనుకోవాలి. సీతమ్మతో కూడా ఆయన మాట్లాడాడు. లక్ష్మణ స్వామితో మాట్లాడాక. కోపగింపకు మమ్మ నీపతి కోడలా ఇటు సేతకున్. ఇలా చేశాడని చెప్పి మా అబ్బాయి మీద నువ్వు కోపం తెచ్చుకోకు తల్లి. నీ పతివ్రతమున్ జగంబుల నిత్యమున్ వెలుగొందెడిన్. పాపదూరవటంచు తెల్పగ పాల్పడెన్ హితకామియై. సాపరాధుడు కాడు కూరిమి సైపవమ్మ సతీమణి. నీలో ఏ దోషము ఎలా లేదో నా చిన్నారి రామచంద్రుడిలో కూడా ఎటువంటి అపరాధము లేదమ్మా అని చెప్పి తన కొడుకుని వెనకేసుకుని వచ్చి కోడల దగ్గర జాగ్రత్తగా చూసుకోమ్మా, కోపం పెట్టుకోక మనసులో అనేటువంటి మాట చెప్పడం ఒక అందమైనటువంటి వ్యవహారం. మొత్తానికి ఇదంతా అయిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయే సమయంలో దేవేంద్రుడు నీకేదైనా సహాయం చేయమని అడిగితే ఆయన ఒక మాట అడిగారు. ఆ మాట ప్రకారం చనిపోయిన రాక్షసుల వానరులందరినీ బ్రతికించడం ఒకటైతే వాళ్ళకి దారంతా వెళ్ళేటప్పుడు తినడానికి కావాల్సినటువంటి పళ్ళు అవన్నీ కూడా చక్కగా దొరికేలాగా చూడాలి అని మనకి ఇది అధ్యాత్మ రామాయణంలో ఒక అందమైనటువంటి శ్లోకం ఉంది. దీన్ని రాముడు అడిగినటువంటి మాటను. రామోపి దేవరాజం తం దృష్ట్వా ప్రాహ కృతాంజలి. రెండు చేతులు జోడించి నమస్కరించి రామచంద్రమూర్తి ఏమీ తెలియని వాడి వలె దేవరాజు అని దేవేంద్రుడితో అంటూ ఉన్నారు. ఏమని? మత్కృతే నిహతా సంఖ్యే వానరాన్ పతితాన్ భువి జీవయ ఆసు సుధా వృష్ట్యా సహస్రాక్ష మమాజ్ఞయా. ఆ మాట చెప్పే తీరు చూడండి. చేతులెత్తి నమస్కారం పెడుతూ నాకు చిన్న పని చేసి పెట్టాలయ్యా, నా ఆజ్ఞగా చేయాలి ఇది నువ్వు అంటే నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఏమని? జీవయ ఆసు సుధావృష్య, అమృతధారలు కురిపించి నా కోసం యుద్ధం చేసి మరణించినటువంటి ఈ దేవతలందరికీ కూడా నువ్వు బ్రతికించాలి సుమా అనగానే తథేతి అలాగే అని చెప్పి అమృత వృష్ట్యా తాన్ జీవయామాస వానరాన్ ఏ ఏ మృతావృధే పూర్వం తేతే సుప్తోత్థితా ఇవ. ఎవరెవరైతే ఇదివరకు మరణించారో వాళ్ళందరూ కూడా నిద్రపోయి లేచినట్టు వాళ్ళలాగా లేచారు. ఈ సుధావృష్టి చేత వారందరినీ జీవింపజేశాడు. పూర్వవత్ బలినో హృష్టాః రామ పార్శ్వం ఉపాయయుః. వాళ్ళు ఇదివరకు ఇట్లాగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నారు. రాముడి యొక్క పక్కకి వచ్చి వాళ్ళందరూ నిలబడ్డారు. గబగబా తన చూపులతో లెక్కెట్టేసుకున్నారు రామచంద్రమూర్తి వానరులు అందరూ సరిపోయారా లేదా అని. సరిపోతే ఒకటి తక్కువ వచ్చాడు. ఇది మనకి అధ్యాత్మ రామాయణం చెప్తున్నారు కదా. తత్రైకం వానరం రామో దృష్ట్వా పప్రచ్ఛ మారుతిం. వెంటనే చూశారు హనుమస్వామి. ఏమయ్య అన్నారు, ఇలా ఎగరేశారు కళ్ళు అంతే.
హనుమస్వామికి అర్థమైపోయింది. స్వామి ఒకడు తక్కువ వచ్చాడా అన్నారు ఆయన. రాఘవం మారుతి ప్రాహ కుంభకర్ణేన భక్షితః. ఏం చెప్పమంటారండి, కుంభకర్ణుడు తినేసాడు స్వామి వాడిని అన్నారు. అంటే రామచంద్రమూర్తి కోపం వచ్చింది. తన్మారుతేవ చ శ్రుత్వా యమం రామో వ్యలోకయత్. ఒక్కసారి కళ్ళు ఎరచేసి పక్కనే చేతులు కొట్టుకుని నిలబడినప్పుడు యముడి కేసు చూశారట రామచంద్ర. యమధర్మరాజు కేసు చూశారు రామచంద్రమూర్తి. యమోపి భీత్యా రామాగ్రే అర్పయత్ తం ప్లవంగమం. గడగడగా వణికిపోయి రెండు చేతులు నమస్కరించి యముడు ఆ మరణించినటువంటి వారాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తి దగ్గర నిలబడి. ఇది అధ్యాత్మ రామాయణం చెప్పినటువంటి కథ. సరే, ఇంకొకటి ఆంజనేయ స్వామి యొక్క ప్రతాపాన్ని చూపించేటువంటి మరొక పురాణంలోని కథ కూడా మనం ఈరోజు చెప్పుకున్నాం. వాలఘంట ఉన్నటువంటి హనుమస్వామి గురించి. ఇది అధ్యాత్మ రామాయణం మనకి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కథ. మొత్తానికి ఆ రోజు రాత్రి అయిపోయింది. అందరూ కాస్త విశ్రమించారు. తాం రాత్రిం ఉషితం రామం సుకోత్థితం అరిందమం ప్రభాతే స్నాన సామగ్రీం ఆనయత్ స విభీషణః. భీషణుడు పొద్దున్నే స్నానాధికములన్నీ చేసి శుభ్రపడడానికి రామచంద్రమూర్తికి సామాలన్నీ తెచ్చి సిద్ధంగా పెట్టాడు. వందినః మాగధాః సూతాః నర్తక్యశ్చ నటాదయః వాదయామాసుః వాద్యాని నృతుశ్చాప్సరో గణాః జగుః మంగళగీతాని స్తోత్రాణి వివిధాని చ. రకరకములైనటువంటి స్తోత్ర పాఠములతోటి రామచంద్రమూర్తికి వాళ్ళందరూ కూడా నిద్ర లేపారు. వంది మాగధులందరూ వచ్చారు, స్తోత్రాలు చేశారు, వేద పఠనం చేశారు, నర్తకీ మండలి నాట్యాలు చేశారు. లేవగానే సుఖంగా మనసు ప్రశాంతంగా ఉండేలాంటి కార్యక్రమాలు చేయడం రాజులకు అలవాటు, చేయించుకోవడం అనేది. అది ఆయన చేయవలసినవన్నీ చేశారు. ఇక్కడ మనకి ఈ బోధాయన రామాయణం అని ఒక రామాయణం. అందులో ఇవన్నీ చేసి ఊరుకోలేదు విభీషణుడు. ప్రభాతకీం స్తుతిం ఇమాం స్వయమాహ విభీషణః. స్వయంగా తట్టుకోలేక తానే ఒక మహారాజు రామచంద్రుడిని స్తోత్రం చేయడం మొదలెట్టారయ్యా పొద్దున్నే నిద్ర లేచినటువంటి రామచంద్రుడు. ప్రాతర్నమామి రఘునాథ పదారవిందం. ఆయన మనలాగే స్తోత్రం చేస్తున్నారు, లేదా మనం కూడా ఆయనలాగే స్తోత్రం చేస్తాం. ప్రాతర్నమామి రఘునాథ పదారవిందం పద్మాంకుశాది శుభచిహ్న శుభావహం మే యోగీంద్ర మానస మధువ్రత సేవ్యమానం శాపాపహం సహది గౌతమ ధర్మపత్న్యాః. ప్రాతర్నమామి రఘునాథ పదారవిందం. రామచంద్రమూర్తి యొక్క పాదాబ్జాన్ని, పాద పద్మాన్ని నేను ఉదయాన్నే నమస్కరిస్తూ ఉన్నాను. దాని యొక్క అడుగు భాగంలో పద్మ కుశ ఆది శుభచిహ్న శుభాం, అనేకమైనటువంటి మంగళకరమైనటువంటి సాముద్రిక లక్షణములైనటువంటి పద్మము, శంఖము, చక్రము లాంటి గీతలు ఉంటాయట పాదం యొక్క తలములో. యోగీంద్ర మానస మధువ్రత సేవ్యమానం. యోగీంద్రముల యొక్క మానసములు అనేటువంటి తుమ్మెదలు, భ్రమరములు ఆ పాదాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పద్మాలు కదూ, పాద పద్మము అన్నాం కాబట్టి దాని చుట్టూ ఒక భ్రమరం తిరుగుతూ ఉంటుంది. తిరిగే భ్రమరం ఏమయ్యా అంటే యోగీంద్రుడు యొక్క మనస్సులు అనేటువంటి భ్రమరాలు తిరుగుతున్నాయి ఆ పాదములు అనేటువంటి పద్మముల మీద. శాపాపహం సహది గౌతమ ధర్మపత్న్యాః. గౌతమ ధర్మపత్ని అయినటువంటి అహల్య యొక్క పాపాన్ని పోగొనటువంటి ఆ పాదానికి నమస్కరిస్తూ ఉన్నారు. ప్రాతర్భజామి రఘునాథ కరారవిందం. పాదం అయిపోయింది, చేతులకు నమస్కారం పెడుతూ ఉన్నాడు. స్వామి దివ్యమంగళ స్వరూపంలో ఏ భాగాన్ని తెలుసుకున్నా నమస్కారం పెట్టవలసిందే. అదే అంగాంగ వర్ణన చేస్తుంటారు. పాదం నుంచి శిరస్సు దాకా అణువణువునికి కూడా స్మరించి నమస్కారం పెట్టుకోవలసినంత పవిత్రమైనవి. ప్రాతర్భజామి రఘునాథ కరారవిందం రక్షో గణాయ భయదం వరదం నిజేభ్యః యద్రాజ సంసది విభజ్య మహేశ చాపం సీతాకరగ్రహణ మంగళమాపసద్యః. ఏ చెయ్యేతో రాక్షస గణాలకి భయాన్ని కలిగిస్తూ భక్తులందరికీ కూడా వరప్రదానం చేస్తూ ఉన్నదో, వందల కొద్దీ వేల కొద్దీ రాజులు చూస్తూ ఉండగా
ఆ సభా మంటపంలో ఆ శివధనుస్సుని ఏ చాపమైతే విరిచి సీతా పాణిగ్రహణాన్ని చేసిందో ఆ పాదానికి ఆ చేతికి ఆ కరార విందానికి ఆ కరపద్మానికి నమస్కారం. ప్రాతర్వదామి వచసా రఘునాథ నామ, రామచంద్రుని యొక్క నామానికి నమస్కారం. వాగ్దోషహారి సతతం సుఖదం ద్విజేభ్య, రామ అంటే మనకి వాక్కులో ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి. తెలుసో తెలియకో తప్పో ఒప్పో ఏదో మాట్లాడేసిన తర్వాత రామరామ అంటాం. వినకూడనిది వినగానే రామరామ అంటాం. అంటే రామ శబ్దం వినకూడనిది వినడం వల్ల వచ్చే పాపాన్ని పోగొడుతుంది. అనకూడనిది అనడం వల్ల వచ్చినటువంటి పాపాన్ని పోగొడుతుంది. వాగ్దోషహారి సతతం సుఖదం ద్విజేభ్యః యత్పార్వతీ స్వపతినా సహ భోక్తు కామా ప్రీతా సహస్రహరినామ సమం జజాపా. పార్వతమ్మకి రోజు సహస్రనామం చదువుకుంటే గాని భోజనం చేసే అలవాటు లేదు ఆవిడకి. విష్ణు సహస్రనామం. ఒకసారి అందరూ పంక్తులు వేశారు. అందరికి భోజనాలు వడ్డించేశారు. రాబోయ్ నువ్వు వస్తే మనిద్దరం కలిసి అవకాశం వేస్తే వాళ్ళందరూ భోజనాలు చేస్తారు. నీకోసం కూర్చున్నాం అన్నారాయన. ఒక్క 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాల్లో నేను సహస్రనామం చదువుకొని ఇట్టే వచ్చేస్తా కదా అన్నారు. నువ్వు అంతసేపు సహస్రనామం చదవక్కర్లేదు. సులువు మార్గాన్ని ఏమైనా చెప్తారా? అని చెప్పి శ్రీరామ రామ రామేతి రమే అనుకుంటూ ఆయన శ్రీరామ రామ రామ అని 3 సార్లు అనేసి వచ్చేస్తే పర్వాలేదు. సహస్రనామం చదివిందంత సమానం అన్నారు. యత్ పార్వతీ స్వపతినా సహ భోక్తు కామా, భర్త భోజనం చేస్తుంటే పక్కన కూర్చుని భోజనం చేయబోయేటువంటి పార్వతీదేవి ప్రీతా సహస్ర హరినామ సమం జజాపా, రామ 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 అని 3 సార్లు రామనామాన్ని ఆమ్, జపించింది పార్వతీదేవి. అటువంటి నామానికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి సరే అక్కడ ఒక చిన్న రాయి కనపడింది. ఇది మనకి శివరామాయణంలో ఉంది. ఆ రాయి కేసు చూశారు రామచంద్రమూర్తి. చాలా మిలమిలా మెరిసిపోతుంది. ఆ రాయి కేసి చూసినప్పుడు అద్దంలా మెరిసిపోతుంది దాని యొక్క ఉపరితలం. పక్కనే ఉన్న సీత యొక్క ప్రతిబింబము ఆ రాయిలో కనపడింది. ఆశ్చర్యపోయారు రామచంద్రమూర్తి. ఈ రాయి భలే ఉందే అనుకున్నారు. తీసుకెళ్ళినా ఈ రాయి అని అడిగారు విభీషణుడు. మొత్తం రాజ్యం అంతా నీదేనయ్యా పట్టుకో మహాప్రభవం అంటే అందులో ఒక చిన్న రాయి ముక్క చూసి తీసుకెళ్ళినా అడుగుతారు ఏమిటయ్యా రామచంద్ర. విభీషణ సమానీతాం స్వజాయా ప్రతిబింబితాం శిలాం రత్నమయీం రామం పశ్యంతం ప్రేమ పూర్వకం. అడగలేదు ఇంకా రామచంద్రమూర్తి. తీసుకెళ్తే బాగుంటుంది అయోధ్య నగరానికి, సీతమ్మ శిరోజాలు అలంకరించుకునేటప్పుడు రోజు పెట్టుకుని చూసుకుంటే బాగుంటుంది కదా, ఈ రాయి బాగుంది అనుకుంటున్నట్టున్నారు. పక్కపక్క నవ్వు ఒకటి వినపడింది. దృష్ట్వా జాంబవాన్ తస్మిన్ భ్రాంత చిత్తో బ్రవీదిదం. పక్కపక్క ఆపుకోలేకుండా నవ్వుతున్నట్టు జాంబవంతుడు. అందరూ చూశారు. రామచంద్రమూర్తి ఏమయ్య ఎందుకు నవ్వుతున్నావు అన్నారు. ఏం చెప్పమంటావు రామచంద్ర, దేవేంద్రం నయనద్వయం ప్రథమత పంచాననం పద్మజం. నేను ఎంత ముసలాన్ని ఎంత పురాతనమైన వాడిని అంటే దేవేంద్రుడికి 2 కళ్ళు ఉన్నప్పుడు నాకు తెలుసు. తర్వాత సహస్రాక్షుడు అయ్యాడు శాపం వల్ల. అంటే సహస్రాక్షుడు కాకముందు 2 కళ్ళే ఉండేవి దేవేంద్రుడికి. ఆ శాపం రాకముందు. అప్పటి నుంచి తెలుసు నాకు దేవేంద్రుడు. పంచాననం పద్మజం, పద్మజుడు అయినటువంటి బ్రహ్మగారికి 5 తలలు ఉండడం నాకు తెలుసు. ఒక తలని శివుడు తన గోరుతో గిల్లేశాడు. ఎందుకని? ఆ అగ్నిలింగంగా ఆవిర్భవించినప్పుడు పైదాకా నేను చూసొస్తానని చెప్పి ఆయన పైకెళ్ళాడు. విష్ణువు కిందకి వెళ్ళి చూసొస్తానని వెళ్ళాడు. విష్ణువు కనపడలేదు, వచ్చేసాడు. బుద్ధి నాకు కనపడలేదన్నారు. ఈయన చూసి నేను చూశానని అబద్ధం చెప్పేశాడు. నాకు దాని యొక్క అంత తెలిసిపోయిందన్నాడు. దాంతోటి ఏ నోటితోటైతే ఆ మాట చెప్పాడు అబద్ధం మాట, బ్రహ్మగారే ఆ శిరస్సుని శివ పరమాత్మ తీసేశారు. ఇప్పుడు ఆయన చతుర్ముఖుడయ్యాడు. పంచాననం పద్మజం, బ్రహ్మగారు 5 తలలు ఉన్నప్పుడు నాకు తెలుసయ్యా, ఆనాటి వాడిని నేను. శైలాన్ పక్షయుతాన్ తథాపి చ హయం కామంచ సద్విగ్రహం, పర్వతాలకి రెక్కలు ఉండే రోజులు నాకు తెలుసు. అంటే ఏనాటి వాడిని నేను. ఇంద్రుడు పర్వతాలు రెక్కలు పోసేసి ఎన్ని వేల సంవత్సరాలు యుగాలైపోయింది. అప్పటి నుంచి కూడా నేనున్నాను, వాటి నాకు తెలుసు. అలాగే రెక్కలు కలిగినటువంటి గుర్రాలు తిరిగేటువంటి రోజులు నాకు తెలుసు.
ఆ రోజుల్లో గుర్రాలకి రెక్కలు ఉండేవి, అవి నాకు తెలుసు. కామంచ సద్విగ్రహం, మన్మధుడు శరీరంతో ఉన్నప్పుడు నాకు తెలుసు. అంటే మన్మధుడు అనంగుడు అవ్వక ముందు నుంచి తెలుసు నాకు. ఎప్పుడైతే శివుడి మీదకి ఆ బాణం వేశారో, ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవి మీదకి దృష్టి మరల్చాలని శివుని యొక్క మూడవ కంటి నేత్రంతోటి ఆయన భస్మం అయిపోయాడు. అంతకు ముందు నుంచి కూడా నాకు మన్మధుడు తెలుసు. ఇప్పుడంటే అనంగుడు కానీ, అప్పుడు సాంగుడే, అంగం కలిగినటువంటి వాడే. సద్విగ్రహం, విగ్రహంతో కూడినటువంటి మన్మధుడు తెలుసు నాకు. వార్ధిం సాధు జలం శివం శతగళం లక్ష్మీపతే పింగళం. మంచి సముద్రం ఉప్పగా అవ్వలేదు మొదట. సముద్రం నీళ్లు తీయగానే ఉండేవి మొదట్లో. తర్వాత ఒక చిన్న శాపం వల్ల సముద్రం నీళ్లు ఉప్పుగా మారాయి. కొన్ని యుగాల క్రితం. సముద్రపు నీళ్లు తీయగా ఉన్న రోజులు నాకు తెలిసయ్యా. శివం శతగళం, పరమేశ్వరుడు తెల్లని కంఠంతో ఉండడం నేను చూశాను. అంటే ఆయన విషాన్ని పుచ్చుకునేటప్పటికన్నా ముందు నుంచి ఉన్నాను నేను. లక్ష్మీపతే పింగళం, తెల్లని వర్ణంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి నాకు తెలుసు. తర్వాత కొన్నాళ్ళకి ఆయన నీలి వర్ణంలోకి మారాడు. దానికి ఒక కథ, దానికి ఒక పురాణ కథ శాపం ఉంటాయి. మొత్తానికి రామచంద్ర, నేను ఎప్పటి వాడిని అనుకుంటున్నావయ్యా? 2 కళ్ళలోనూ దేవేంద్రుడు చూశానా? 5 తలలో ఉన్నటువంటి బ్రహ్మను తెలుసునా నాకు? రెక్కలు ఉన్నటువంటి పర్వతాలను చూశానా? రెక్కలు ఉన్న గుర్రాలను చూశానా? అలాగే మన్మధుడు జీవించి ఉండగా చూశాను నేను. తీయని సముద్ర జలాలు ఉన్నప్పుడు చూశానా? శివుడు మెడ తెల్లగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసా? విష్ణువు తెల్లగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసా? నీలంగా మారక ముందు నుంచి. కానీ జానే సర్వమిదం త్వహో రఘుపతే, ఇవన్నీ నాకు తెలుసు. కానీ దత్తాపహారం వినా, ఒకడికి దానం ఇచ్చేసిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అనుకునేవాడిని మాత్రం నేను ఇంతవరకు చూడలేదయ్యా. ఇంత ముసలాడివి నువ్వు ఇన్ని లోకాలు చూసావు, కానీ ఇప్పుడు నువ్వు ఈ రాయి నాకు తీసుకెళ్తే బాగుండునని మనసులో కోరిక ఏదో వచ్చిందో, దత్తాపహారం వినా, దత్తం అంటే ఇవ్వబడిపోయిన దాన్ని అపహారం మళ్ళీ వెనక్కి తీసుకునేవాడిని నేను ఇంతవరకు చూడలేదు. ఒకసారి నువ్వు లంకా రాజ్యాన్ని విభీషణుడికి దారపోసేసావు, ఇచ్చేసావు. అందులో ఉన్నటువంటి ప్రతి ఇసుకరేణువు, ప్రతి రాయి రప్ప మొత్తం అయిందే. దీని మీద నీకు మనసుపుడి తీసుకెళ్ళాలని అనిపిస్తుంది. ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదయ్యా అని పక్కపక్క నవ్వాడు జాంబం. రామచంద్రమూర్తి చూశారు. నీకు ఎలా అనిపించిందా అన్న. తం దృష్ట్వా రాఘవోప్యాహ యదార్థమవిజానతః కాలాంతరే రత్నవశాత్ తవ మృత్యుర్భవేదితి. నిజాలు పూర్తిగా గ్రహించకుండా నువ్వు ఇటువంటి అపహాస్యం పాలు చేయడానికి ప్రయత్నించావు కాబట్టి ఈ ఒక రత్నం విషయంలోనే మీకు మృత్యు సంభవిస్తుంది అని ఒక శాపం పెట్టేసి, తర్వాత కృష్ణావతారం దాకా వచ్చి అది జాంబవతిని పరిగ్రహించే ముందు సత్రాజిత్ దగ్గర ఉన్నటువంటి ఆ మణిని వ్యవహారంలో జాంబవంతుని యొక్క అంతం చూడవలసి వచ్చింది. మొత్తానికి రామచంద్రుడు విభీషణుని అడిగారు, అంతా బానే ఉందయ్యా, లంకాపురీ వైభవంతు శ్రుత్వా రామో విభీషణం అపృచ్ఛత్ హనుమత్కర్తృలంకాదాహ యథార్థతాం. మా వాళ్ళందరూ చెప్తున్నారు, హనుమత్ స్వామి సీతమ్మ చూడడానికి వచ్చినప్పుడు మొత్తం లంకని తోకకున్నటువంటి నిప్పుతోటి కాల్చివేశాడని చెప్పారయ్యా. ఆ విశేషాలు నాకు కొంచెం చెప్తావు, నువ్వు చూసుంటావు కదా ఆ సమయంలో. ఏం చేశాడు మా హనుమంతుడు, ఎలా చేశాడు, నాకు ఒకసారి వినాలని చెప్పవా అని అడిగారు రామచంద్రమూర్తి విభీషణుడిని. విభీషణో అవదత్ రామం నూతనం విశ్వకర్మణః నిర్మాణం హనుమత్కర్తృలంకాదాహస్య సత్యతాం. మొత్తానికి ఆ లంక ఇదివరకు ఎలా ఉండేది, హనుమస్వామి రాకముందు సీతాన్వేషణలో భాగంగా హనుమస్వామి అక్కడికి వచ్చి వెళ్ళిపోయే సమయానికి ఎలా ఉన్నది, ఈ రెండింటినీ కూడా వివరించి చెప్పారు హనుమస్వామి. ఎంత పరమాద్భుతమైనటువంటి ప్రతాపాన్ని హనుమస్వామి చూపించారో చెప్పాడు విభీషణుడు రామచంద్రమూర్తితోటి. తదైవ పూర్వవల్లంకాం కారయస్వేతి రాఘవః విశ్వకర్మాణమాహూయ క్షిప్రమాజ్ఞాపయత్ ప్రభుః.
బాధ కలిగింది రామచంద్రమూర్తికి. అంత దేదీప్యమానంగా వెలిగిపోతూ సువర్ణమైనటువంటి కాంతులతో వెదజల్లేటువంటి లంకానగరం బూడిద గుప్పలా చేసేసారా మా హనుమ స్వామి. ఒక్కసారి ఇలా చూసారు, విశ్వకర్మ కనిపించాడు. ఏమాయ్! అలా వదిలేసి వెళ్ళిపోతామా మనం? దాని సంగతి చూడు. ఇది వరకి కాల్చక ముందు లంక ఎలా ఉండాలో అలా చేసేయి. పాలించేటువంటి వాడు ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు. అతను ఇటువంటి దాన్ని పాలించడానికి లేదు. కాబట్టి నువ్వు ఈ లంకా నగరాన్ని పునర్నిర్మాణం చెయ్యి అని చెప్పి ఆహ్, రామచంద్రుడితోటి అక్కడ ఉన్నటువంటి విశ్వకర్మతోటి చెప్పాడు. సోపి గత్వా తథా చక్రే యథా పూర్వం మహామనాః. అతడు కూడా ఈ మళ్ళీ లంకా నగరాన్ని క్షణకాలంలో, అతి తక్కువ కాలంలో దగదగలాడి మెరిసిపోయేటువంటి హర్మ్యాలు ఉన్నటువంటి 7 అంతస్తుల భవనాలు ఉన్నటువంటి ఆకాశంలో మేఘాలు తగులుతూ ఉండేవిట భవనాలకి. అంత ఎత్తు భవనాలతోటి మళ్ళీ ఆయన గబగబా కట్టేశారు. మొత్తానికి ఇది మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ఇది ఒక అందమైనటువంటి గిలిగింతలు పెట్టేటువంటి చిన్ని రామాయణ కథలు. ప్రాచుర్యంలో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు గానీ, మొత్తానికి అక్కడ అక్కడ విన్నవాడికి అనుమానం వస్తుంది. ఏవండీ ఇలా జరిగిందిట, నిజమేనా మీరు చెప్పలేదే? వాల్మీకి చెప్పలేదు కాబట్టి మనం చెప్పుకోలేదు. కానీ వాల్మీకి చెప్పినవన్నీ కూడా మనం చెప్తాం. చెప్పుకుంటున్నాం. మొత్తానికి మన కిందటిసారి వాల్మీకి రామాయణంలో ఒక 15 శ్లోకాలు ముగించుకున్నాం. ఇలా అయితే ఎప్పటికి ముందుకెళ్తామో గాని. ప్రణయాత్ బహుమానాచ్చ సౌహార్దేన చ రాఘవ ప్రసాదయామి ప్రేష్యోహం నఖల్వాజ్ఞాపయామి తే. రామచంద్ర, నాకు చిన్న పని చేసి పెడతావా అని అడిగారు రామచంద్రమూర్తి విభీషణుడిని. నేను మీకు ప్రేష్యుడను, అంటే సేవకుణ్ణి. కాబట్టి మీరు నాకు ఏ పనైనా చెప్పవచ్చు. కాబట్టి రామచంద్ర, నేను ప్రేమతోటి, గౌరవంతోటి, స్నేహంతోటి మిమ్మల్ని బతిమాలుతున్నాను. మిమ్మల్ని నేను ఆజ్ఞాపించడం లేదు. నాకు పని చేసి పెట్టాలి మీరు. ఏమిటయ్యా ఆ పని అంటే, నువ్వు నేనిచ్చేటువంటి ఈ ఆతిథ్యం అంతా స్వీకరించి ఒకరోజు నాతో ఉండి వెళితే బాగుంటుంది అనేటువంటి మాట విభీషణుడు మనకి అడిగినట్లు కనపడింది. అది రాత్రి గడిపి సుఖంబుగ ప్రాతకాలమున రేచి రాజిలు రామక్ష్మాతల విభుగని సుఖవాక్పూతముగ విభీషణుడు కమరుగ బలుకున్. విభీషణుడు అడుగుతున్నారు రామచంద్రమూర్తిని. ఘమ్మను దివ్య తీర్థములు కమ్రతరమ్మగు మేలి అంగరాగములు స్థాపకమ్ములు నిగారపు క్రొత్త పసిండి పట్టు వస్త్రములు సొమ్ములున్ మలయజమ్ములు దైవత వృక్ష పుష్పమాల్యములు సిద్ధమైనయవి అంబుజపత్ర విశాలలోచన. అన్ని సిద్ధం చేశానయ్యా నీకోసం. అంగరాగాలు, చందనాలు, మైపోతలు అనే రకరకములైనటువంటి సువర్ణ పరివారములు. అనగానే రామచంద్రమూర్తి మనం చెప్పుకున్నాం. నవే స్నానం బహుమతం తం భరతం వినా. భరతుడు అలాగా అంత బాధలు పడుతుంటే నేను స్నానాలు, ఈ పౌడర్లు రాసుకోవడాలు ఇవన్నీ ఏమిటయా, సెంట్లు పూసుకోవడాలు ఇవన్నీ ఏమిటి? అవేం కాదులే, నాకు ఇప్పుడు స్నానం వేసిన లేదు, ఉన్నవాడు ఉన్నట్టు నేను వెళ్ళిపోవాలి, దానికి ఏం చేయాలో చూస్తావా అని అడిగారు రామచంద్రమూర్తి. మొత్తానికి ఏవ ముక్తస్తతో రామః ప్రత్యువాచ విభీషణం రక్షసాం వానరాణాం చ సర్వేషామేవ శృణ్వతాం. విభీషణుడు ఆ రకంగా, నేను నీకు మృత్యుని ఏమడిగినా చేస్తాను రామచంద్ర, నాకు పని చెప్తున్నాను అంటున్నావు, అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది నా జీవితానికి, నువ్వు అడుగు నేను చేస్తాను అనగానే రాక్షసులందరూ వింటూ ఉండగా రామచంద్రమూర్తి విభీషణుడితో ఇలా అంటున్నారు. పూజితోస్మి త్వయా వీరా. ఎంత గౌరవం చేసావయ్యా నాకు, నన్ను ఎంత ఆదరంగా చూసుకున్నావయ్యా వచ్చిన దగ్గర నుంచి. సాచివ్యేన పరంతప, నువ్వు నా సహాయంతో సర్వాత్మనా చ చేష్టాభిః సౌహార్దేన పరేణ చ, మిక్కిలి పరమమైనటువంటి స్నేహంతో, అలాగే అద్భుతమైనటువంటి నీ చేష్టలతోటి, అలాగే నీ సహాయంతో నువ్వు నన్ను పూజించావు. పూజితోస్మి, నీ చేత బాగా నేను గౌరవింపబడ్డాను, చాలా ఆనందిస్తూ ఉన్నాను.
నఖల్వేతన్న కుర్యాంతే వచనం రాక్షసేశ్వరా తంతు మే భ్రాతరం ద్రష్టుం భరతం త్వరతే మనః. నువ్వు అడిగినట్టు నేను ఉండట్లేదు అని ఏమనుకోకయ్యా. మనస్సు పరిపరి విధాలు లాగేస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళతోటి గడిచిపోయింది. నేను వెళ్ళవలసినటువంటి సమయం అయిపోయింది. 14 సంవత్సరాలు పూర్తయిపోయాయి వాళ్ళతో. కాబట్టి నా కోసం క్షణం ఒక యుగంగా వేచి ఉండేటువంటి భరతుడు అక్కడ ఉన్నాడు. ఆయన నేను వెంటనే చూడాల్సి ఉన్నది. కాబట్టి నా మనసు త్వరపెడుతూ ఉన్నది. నువ్వేమనుకోవద్దు. మాం నివర్తయితుం యోసౌ చిత్రకూటముపాగతః శిరసా యాచతో యస్య వచనం న కృతం మయా. భక్తుడైనటువంటి వారి కోరికలన్నీ పరమాత్మ తీర్చడు. ఎందుకని? తీరిస్తే వాడికి ఒక ప్రమాదం వస్తుంది. అది వాడికి తెలియదు, పరమాత్మకు తెలుసు. మనం అనుకుంటాం, నేను కోరిక భగవంతుడు ఎందుకు తీర్చడం లేదు, దేవుడు మంచివాడు కాదు, మతం మారిపోతే బాగుంటుంది, ఇలా అనిపిస్తుంది. కానీ నీ కోరిక పరమాత్మ నువ్వు కోరింది కూడా తీర్చలేదు అంటే దానివల్ల నీకేదో అపకారం జరగబోతోంది. ఆ కోరిక తీరితే నువ్వు తగులడిపోతావు, పాడైపోతావు. అందుకని నీకు ఆ కోరిక తీర్చడం లేదు. దానిలో ఏదో అంతరార్థం ఉంది, అది ఆయనకే తెలుసు. ఆనాడు నన్ను వెనక్కి తీసుకెళ్ళడానికి చిత్రకూట పర్వతానికి వచ్చిన భరతుడు నా కళలో మెదులుతున్నాడు. ఇంకా 14 సంవత్సరాల తర్వాత. శిరసా యాచతో యస్య వచనం న కృతం మయా. శిరస్సు ఉంచి పాదాలకి తాకించి బతిమాలాడు నన్ను వెనక్కి రమ్మని. ఆయన కోరికను నేను తీర్చలేదా అన్నాడు. అది నా మనసులో బాధగానే ఉన్నది. భరతుడిని నేను నిరాశపరిచాను అనేటువంటి బాధ నాకు ఉన్నది. కౌసల్యాంచ సుమిత్రాంచ కైకేయీంచ యశస్వినీం గుహంచ సుహృదం చైవ పౌరాన్ జనపదైః సహా. భరతుని మాట ప్రకారం నేను చేయలేదు. అటువంటి భరతుణ్ణి, కౌసల్యని, సుమిత్రని, యశస్విని, కైకేయీం, వాళ్ళిద్దరికి విశేషణాలు ఏం లేవు. కైకేయికి కౌసల్యకి సుమిత్రకి. యశస్విని కైకేయీం, మహాయశస్సు కలిగినటువంటి ఆ కైకేయి మాత. గుహంచ సుహృదం, మిత్రుడు, నాకు మిత్రుడైనటువంటి గుహుడు, నా జనపదాలు, పౌరులు, వీరందరినీ నేను చూడాలయ్యా. అనుజానీహి మాం సౌమ్య, ఓ సౌమ్యుడా నాకు అనుజ్ఞనివ్వయ్యా వెళ్ళిపోవడానికి. ఓడిపోమని బతిమాలి నా కాళ్ళకి అడ్డం పడిపోకు నాయన. అనుజానీహి మాం సౌమ్య పూజితోస్మి విభీషణ. నీ పూజలకి నేను పూర్తిగా సంతోషించాను, నీ సత్కారానికి నేను బాగా సంతోషించాను. నాకు ఇవన్నీ ఏర్పాటు చేశానన్నావు కదా, నాకు అవన్నీ ఇచ్చేసినట్లే, నేను తీసుకున్నట్లే. కాబట్టి నువ్వు అనుజ్ఞ ఇచ్చినట్లయితే మన్యు ఖలు న కర్తవ్య, మహారాజు అయినటువంటి నేను చెప్తుంటే ఆ మాత్రం రాముడు వెళ్ళలేదు అనేటువంటి కోపం తెచ్చుకోకు నాయన నా మీద. ఏమి రాముల వారండి, ఏమి మాట తీరండి. మన్యు న ఖలు కర్తవ్య సఖే త్వాం చానుమానయే. నిన్ను నేను అనుమానయ్యే, బ్రతిమాలుతున్నానయ్యా బాబు నన్ను వదిలేనైనా, నేను వెళ్ళిపోవాలి, భరతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి రామచంద్రమూర్తి సౌమ్యుడా విభీషణుడా నాకు అనుజ్ఞనివ్వయ్యా అని చెప్పి కోరుతున్నారు. ఉపస్థాపయమే శీఘ్రం విమానం రాక్షసేశ్వర కృతకార్యస్య మే వాసః కథం స్యాదిహ సమ్మతః. వచ్చిన పని అయిపోయింది, క్షణకాలం కూడా నేను ఉండలేను నాయన. కాబట్టి ఆ పుష్పక విమానం ఏదైతే ఉన్నదో మమ్మల్ని తీసుకెళ్ళడానికి నువ్వు ఇస్తానని చెప్పింది, అది సిద్ధముగా ఉన్నదన్నావు. దాన్ని తీసుకొచ్చి నువ్వు ఉపస్థాపయ, కొంచెం ఎదురుగా నిలబెట్టినట్లయితే నేను ఎక్కేస్తాను, వెళ్ళిపోతాను. ఇంకా మళ్ళీ ఆలోచించడం, కాస్త క్షణం విశ్రాంతి తీసుకోవడాలు ఇంకేం లేవు. వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోవడం అంతే. ఏవముక్తస్తు రామేణ రాక్షసేంద్రో విభీషణ. రాముడు ఇలా పలకగానే రాక్షసేంద్రుడైనటువంటి భీషణుడు ఇంకా మాట్లాడడానికి ఏముంది? రాములు వారు మాట్లాడే పై మాట చెప్పే మునగాడు గాని మొగాడు గాని ఎవడు లేడు అసలు. ఆయన చెప్తే అంతే అది. ఏవముక్తస్తు రామేణ రాక్షసేంద్రో విభీషణ విమానం సూర్య సంకాశం
ఆజుహావ త్వరాన్వితః. పరుగు పరుగున వెళ్ళి ఆ సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి పుష్ప విమానాన్ని ఆజుహావ తీసుకొచ్చారు. అక్కడ నిలిపారు. అక్కడ పెట్టారు. ఆహ్వానించి పట్టుకొచ్చారు. తతః కాంచన చిత్రాంగం వైడూర్యమణివేదికం కూటాగారైః పరిక్షిప్తం సర్వతో రజతప్రభం పాండురాభిః పతాకాభిః ధ్వజైశ్చ సమలంకృతం. ఎలా ఉన్నది ఆ విమానం? ఇదివరకు వర్ణించారు హనుమంత స్వామి లోపలికి వెళ్ళినప్పుడు. అది ఒక నగరంలా ఉంటుంది. ఎగిరేటప్పుడు ఒక చిన్న విమానంలా ఉంటుంది. అది విమానాలు మామూలుగా ఎవరైనా ఎక్కి ప్రయాణిస్తేనే విమానం. లేకపోతే అది ఒక పక్కన పడి ఉంటుంది. దానిలోకి ఎవరు వెళ్ళరు. కానీ ఈ పుష్ప విమానం అలా కాదు. ఎవరు వెళ్ళినప్పుడు అదొక భవనంలో వచ్చి అక్కడ లంకలో కూర్చొని ఉంటుంది. దానిలో అందరూ మామూలుగా నివసిస్తూ ఉంటారు. పడుకుంటారు, లేస్తారు, స్నానాదులన్నీ చేస్తారు. అదొక ఇల్లు లాంటిది. కాంచన చిత్రాంగం, బంగారముతో ఉన్నటువంటి చిత్ర విచిత్రములైనటువంటి వర్ణములు కలిగి ఉన్నాయి. వైడూర్యమణి వేదికం, దానిలో వేదికలు ఉన్నాయి, అరుగులు లాంటివి ఉన్నాయి. కొంచెం ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ వైడూర్య మణులతో ఉన్నాయి. కూటాగారై పరిక్షిప్తం, మండపాలతో కూడి ఉంది. కూటాగారం అంటే మండపాలు. దానికి అక్కడక్కడ మండపాలు లాంటివి అలంకారం చెప్తున్నాయి. సర్వతో రజత ప్రభం, అంతా కూడా రజతం ఉన్నది. కాంచనము, రజతము రెండు ఉన్నాయి అక్కడ. మనకి సంస్కృతంలో హిరణ్యం అనేటువంటి మాట ఉంది. హిరణ్యం అనేటువంటి వాడికి బంగారం అని అర్థం. స్వర్ణము అనేటువంటి మాట తర్వాత హిరణ్యం అనే మాట వస్తే కనుక అప్పుడు బంగారం అని అర్థం చెప్పకూడదు. వెండి అని అర్థం చెప్పాలి. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. స్వర్ణలింగాయ నమః, హిరణ్యలింగాయ నమః. ఏమంటే ఇందాక స్వర్ణలింగం అన్నారు, ఇప్పుడు మళ్ళీ హిరణ్యలింగం అంటే 2 సార్లు పునరుక్తి దోషం వచ్చేలేదండి. అంటే స్వర్ణపదం తర్వాత హిరణ్యం వస్తే దానికి అర్థం వెండి. హిరణ్యం బంగారం కాదు. ఒట్టినే హిరణ్యం ఉంటే అది బంగారం. ఎంత విచిత్రమైనటువంటి భాషయో సంస్కృత భాష. మొత్తానికి అది సర్వతో రజత ప్రభం పాండురాభి పతాకాభి ధ్వజైశ్చ సమలంకృతం. బాగా తెల్లనైనటువంటి పతాకములు, ధ్వజములు కూడా దానికి కట్టబడి ఉన్నాయి. కాంచనం కాంచనై హైమై హేమ పద్మ విభూషితై, బంగారంతో చేయబడినటువంటి అనేకమైనటువంటి పద్మములతోటి అలంకరించబడి ఉన్నది. ప్రకీర్ణం కింకిణీజాలై ముక్తామణి గవాక్షం, చిన్న చిన్న గంటలు వేలాడుతూ ఉన్నటువంటి ఆ బాగా పెద్దవైనటువంటి ముత్యాలతోటి మణులతోటి కూడా అలంకరించబడినటువంటి గవాక్షములు ఉన్నాయి. ఘంటాజాలై పరిక్షిప్తం సర్వతో మధురస్వనం, అక్కడక్కడ గంటలు వేలాడుతున్నాయి. అన్ని వైపుల నుంచి కూడా మధురమైనటువంటి గానం, సంగీతం, స్వనం ఒకటి వినపడుతున్నది. తం వేరు శిఖరాకారం, వేరు పర్వతం అంత పెద్దగా ఉన్నది. నిర్మితం విశ్వకర్మణ, విశ్వకర్మ చేత నిర్మించబడింది అది. బృహద్భిర్భూషితం హర్మ్యై ముక్తారజత శోభితై, అందులో గదులు, గదుల మీద గదులు, వాటి మీద గదులు, మేడలు, డాబాలు అన్నీ కూడా ఉన్నాయి దాని మీద. అటువంటిది ముత్యాల దండలు వేలాడుతున్నాయి. తలై స్ఫటిక చిత్రాంగై వైడూర్యైశ్చ వరాసనై, స్ఫటికముతోటి చిత్రవర్ణము కలిగినటువంటి ఇతర రాళ్లతోటి, వైడూర్యములతోటి కూడా ఆసనములు, అనేకమైనటువంటి కుర్చీలు, ఆసనాలు కూర్చోడానికి ఉన్నటువంటి వాటితోటి ఉన్నది. మహార్హాస్తరణోపేదై ఉపపన్నం మహాధనై, మహాస్తరణాలు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద తివాచీలు పరపబడి ఉన్నాయి. నెయ్యబడినటువంటి పెద్ద పెద్ద ఆసనాలు ఉన్నాయి, తివాచీలు ఉన్నాయి దానిలో. ఉపస్థితమనాదృశ్యం తద్విమానం మనోజవం నివేదయిత్వా రామాయ తస్త్రౌ తత్ర విభీషణః. అనాదృశ్యం, ఎదిరింపశక్యము కానటువంటిది. సంకల్ప మాత్రం చేత ఎక్కడికి వెళ్ళాలి మనం అనుకుంటే అందులో కూర్చుని అక్కడికి తీసుకెళ్ళిపోయేది, మనోవేగంతో వెళ్ళేది అయినటువంటి ఆ విమానాన్ని సిద్ధంగా ఉన్నది రామచంద్ర అని చెప్పి చేతులు కట్టుకుని నిలబడి విభీషణుడు రామచంద్రమూర్తికి చెప్పారు, అయ్యా విమానం సిద్ధంగా ఉన్నదండి అనేటువంటి మాట. తత్పుష్పకం కామగమం విమానం ఉపస్థితం భూధరసం నికాశం దృష్ట్వా తదా విస్మయమాజగామ రామస్య సౌమిత్రి కుదార సత్వః. ఆశ్చర్యపోయారట రామచంద్రమూర్తి ఆ పుష్ప విమానాన్ని చూసి.
ఎలా ఉంది అంటే కామగమం, మనస్సు సంకల్పంతోటి ఎక్కడికి వెళ్ళాలంటే మన కోరిక ప్రకారం అక్కడికి తీసుకెళ్ళిపోయేటువంటిది. భూధర సన్నికాశం, పెద్ద పర్వతం అంత ఉన్నది. అది చూసి రా లక్ష్మణుడితో కూడినటువంటి రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయారు. భలే ఉంది అనుకున్నారు ఆ విమానాన్ని చూసి. ఉపస్థితం తు తం కృత్వా పుష్పకం పుష్పభూషితం అవిదూరే స్థితో రామం ఇత్యువాచ విభీషణః. రామచంద్రుడికి దగ్గరగా ఉంచి నిలబడింది ఆ పుష్ప విమానం. అది దాన్ని దగ్గరగా వచ్చినటువంటి ఆ పుష్ప విమానాన్ని చూపించి అక్కడ పెట్టినటువంటి విభీషణుడు బాగా పుష్పములతో అలంకరించబడినటువంటి పుష్ప విమానం అది. దానికి దగ్గరలో ఉన్నటువంటి రాముడితోటి, రామచంద్రమూర్తితోటి విభీషణుడు ఇలా పలుకుతున్నాడు. సతుబద్ధాంజలి పుటః, 2 చేతులు జోయిలించి అంజలి ముద్రతో ఉన్నాడు. వినీతః, మిక్కిలి వినయంతో ఉన్నాడు. రాక్షసేశ్వరః, రాక్షసేశ్వరుడైనటువంటి భీషణుడు. అబ్రవీత్ త్వరయోపేతః కింకరోమీతి రాఘవం. రామచంద్ర, మీరు అన్నట్టుగా పుష్పకం వచ్చి ఇక్కడ నిలబడింది. నన్ను ఇంకేం చేయమంటారు? ఇంకా మీ సేవకుడిని ఇంకేదైనా చెప్పండి, ఇంకేదైనా పని. నన్ను ఇంకేం చేయమంటారు? తమబ్రవీత్ మహాతేజాః లక్ష్మణస్యోపశృణ్వతః విమృశ్య రాఘవో వాచం ఇదం స్నేహ పురస్కృతం. లక్ష్మణ స్వామి కూడా వింటుండగా రామచంద్రమూర్తి, మహా తేజస్సుతో ఉండినటువంటి రామచంద్రమూర్తి ఆ కొంచెం ఆలోచించి విమృశ్య, విమృశ్య అంటే మంచి చెడుల గురించి ఒక చిన్న చర్చ తనలో తాను చేసుకుని ఇదం వాచం స్నేహ పురస్కృతం అబ్రవీత్, స్నేహంతో కూడినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మాటని చెప్తూ ఉన్నాడు విభీషణుడితో, చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి విభీషణుడు. కృత ప్రయత్న కర్మాణః సర్వ ఏవ వనేచరాః రత్నైః అర్ధైశ్చ వివిధైః సంపూజ్యంతాం విభీషణ. మహారాజు అయ్యా నువ్వు, నీ ఇంటికి అతిథులు వచ్చి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఏదైనా కానుకలు ఇచ్చి పంపించడం ధర్మం కాదా? ఈ వానరులందరికీ ఏదైనా కాసిద్దు పాపం తినడానికి ఏదైనా పెట్టి పంపించు. రామచంద్రమూర్తి, నువ్వు ఇక్కడే ఉండి నీకు అన్ని ఇస్తా అంటే నాకేం వద్దన్నారా? వెళ్ళిపోతాను, తొందర, పైగా తొందర, భరతుడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమైందా తొందర? వానరులందరికీ రత్నైః అర్ధైశ్చ వివిధైః సంపూజ్యంతాం వనేచరాః. నా కోసం వచ్చి ఇంత కష్టపడినటువంటి వానరులకి కాస్త ఏదైనా ఇవ్వకూడదు అన్నారు రామచంద్రమూర్తి విభీషణుడితో. సహామీభిస్త్వయా లంకా నిర్జితా రాక్షసేశ్వరా పృష్టైః ప్రాణభయం త్యక్త్వా సంగ్రామేషు అనివర్తినః. ఎలాంటి వాళ్ళు అనుకున్నావు ఈ వానరులందరూ? సంగ్రామేషు అనివర్తినః, వెనుకంజ వేయరు, యుద్ధంలో దిగారంటే వెన్నుచూపని వారు శత్రువులకి. ప్రాణభయం త్యక్త్వా, ప్రాణాల మీద ఆశ వదులుకుని, ప్రాణం ఉంటే ఉంటుంది లేకపోతే పోతుంది, నేను రాముల వారికి సహాయం చేశాను, అది చాలు నా జీవితానికి అనుకుని హృష్టైః, మిక్కిలి సంతోషంతో ఉన్నవారై, వీరందరి సహాయం వల్ల నేను ఓ రాక్షసేశ్వర ఈ లంకా నగరాన్ని జయించగలిగానయ్యా. ఈ వానరులందరూ లేకపోతే, వారి సహాయం లేకపోతే, వాడింత సంతోషంగా ప్రణాళిక తెగించి వెన్నుచూపని యుద్ధాన్ని కనుక చెయ్యకపోయి ఉంటే నాకు చాలా కష్టమయ్యేది. తే ఇమే కృతకర్మాణః సర్వ ఏవ వనౌకసః ధనరత్న ప్రదానేన కర్మైషాం సఫలం కురు. యుద్ధం అనేటువంటి యజ్ఞం చేశారు వీళ్ళందరూ. యజ్ఞం అయిన తర్వాత వాళ్ళకి దక్షిణ ఇచ్చి పంపడం అనేది చేస్తే తప్ప యజ్ఞానికి ఫలితం దక్కదు. నువ్వు రాజ్యానికి పట్టాభిషిక్తుడు అయ్యావు. ఈ సంతోష సమయంలో ధనరత్న ప్రదానేన కర్మ ఏషాం సఫలం కురు. నువ్వు చేసినటువంటి ఈ కర్మ సఫలీకృతం అవ్వాలి అంటే, అవ్వడం కోసమని చక్కగా ఏదైనా కొంత దానం చేసుకుంటే మంచిది. దానాలు చేసేటువంటి సమయం ఇది కాబట్టి కొంచెం ధనమో రత్నములో వాళ్ళకి నువ్వు ఇస్తే బాగుంటుంది. ఏవం సమ్మానితాశ్చైతే నంద్యమానా యథా త్వయా భవిష్యంతి కృతజ్ఞేన నిర్వృతా హరియూధపాః. వాళ్ళు గనక నువ్వు ఇచ్చినటువంటి దానికి సంతోషపడినట్లయితే, కృతజ్ఞుడమైన నీ చేత వాళ్ళు గనక గౌరవింపబడినట్లయితే ఈ వీళ్ళందరూ కూడా బాగా సంతోషించిన వాళ్ళు అవుతారు. వాళ్ళందరికీ బాగా ఆనందపడతారు నువ్వు చేసేటువంటి ఈ చిన్న కార్యానికి. త్యాగినం సంగ్రహీతారం
సానుక్రోశం జితేంద్రియం సర్వే త్వామభిగచ్చంతి తతః సంబోధయామి తే. అసలు నేను ఇది చెప్పకూడదు ఇలాగ. ఇటువంటి సమయంలో అసలు దానవి ధర్మవి అని నేను చెప్తే నువ్వు చేస్తావు నాకు తెలుసు. కానీ నేను చెప్పకుండా ఉండవలసింది. చెప్పకుండా ఉండవచ్చు. కానీ నీకు పుణ్యం వచ్చేటువంటి కార్యం నువ్వు చేయమని చెప్పడం నా బాధ్యత. కాబట్టి త్యాగీనం, నువ్వు ఒక త్యాగశీలుడివి. అందరినీ దగ్గరికి తీసుకునేటువంటి లక్షణం ఉంది. సంగ్రహీతారం, ప్రతి వాళ్ళని కూడా దగ్గరికి హక్కును చేర్చుకునేటువంటి లక్షణం నీకోటి ఉంది. అంతేకాదు సానుక్రోశం, దయ కలిగినటువంటి వాడివి. జితేంద్రియం, జితేంద్రియుడివి నువ్వు. రాజ్యం భావం ఇవన్నీ నాకు అక్కర్లేదు చెయ్యి అని అన్నగారి దగ్గర నుంచి వచ్చేసావు నువ్వు. అటువంటి త్యాగశీలివైనటువంటి, జితేంద్రుడివైనటువంటి, స్నేహశీలివైనటువంటి నువ్వు కాబట్టే నీ దగ్గరికి అందరూ చేరతారు. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, వాళ్ళకి ఏదైనా నువ్వు ఇచ్చి పంపించు. హీనం రతిగుణై సర్వై అభిహంతారమాహవే సేనా త్యజతి సంవిఘ్నా నృపతిం తం నరేశ్వర. యుద్ధం చేసిన వాళ్ళందరికీ ముట్టున్నారు ఆయన. కేవలం వానరులు ఒక్కరికే కాదు, అందులో 3 రాక్షసులు కూడా కొంతమంది ఉండవచ్చు. వాళ్ళకు కూడా కొంత నువ్వు ఈ శుభ సందర్భంలో వాళ్ళకి బహుమతి ఒకటి ఇస్తే బాగుంటుంది. ప్రేమించదగినటువంటి గుణం లేకపోయినట్లయితే యుద్ధం కోసం తీసుకెళ్ళి ఆ రాజు కోసం మరణించినట్లయితే ఆ సైన్యంలో తక్కిన వాళ్ళకి చాలా కోపం వస్తుంది. అంటే మన సేన ఒక చోట యుద్ధం చేసి గెలిస్తే మన నాయకుడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. వాళ్ళ భుజం తట్టాలి, చాలా బాగా చేశారయ్యా అని ఒక మాట చెప్పాలి. అది చెప్పేవాడు సరైన నాయకుడు. చెప్తున్నారు, నీ కోసం గెలిచారయ్యా, మన కోసం యుద్ధం చేసి గెలిచారు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళని ఒకసారి నువ్వు పలకరించాలి, సరైనటువంటి గౌరవం ఇవ్వాలి అని చెప్పి, అలా చేయకుండా హీనంగా ఉండి ఏదో చేశారండి మీ మొహం, గెలిస్తే గెలిచాలండి, మీ గొప్ప ఏం లేదు అందులో అని చెప్పి వాళ్ళని చిన్నబుచ్చేటువంటి నాయకుడు ఎప్పుడైతే ఉన్నాడో వాళ్ళని సైన్యం కూడా ఎప్పుడు తిరగబడుతుంది వాడి మీద. తిరగబడి వాడిని ఆ సైన్యమే సంహరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సైన్యం తిరుగుబాటు వస్తుంది కొన్ని దేశాలు. ఇలా జరిగినట్లయితే అంటే సేన యొక్క కర్మని సరి అయినటువంటి విధంగా నువ్వు గుర్తించి దానికి తగినటువంటి పారితోషికాన్ని ఇవ్వాల్సి ఉంటుందయ్యా. అంటే రాజధర్మాలన్నీ తెలిసినటువంటి అవపోసన పట్టినటువంటి రామచంద్రమూర్తి ఇటువంటి మాటలే చెప్తారు. ఎంత ధర్మం అంటే ఎలా ఉండాలో, రాజపాలన అంటే ఎలా ఉండాలో చెప్తున్నారు. ఏవ ముక్తస్తు రామేణ వానరాంతాన్ విభీషణ. ఏమంటే ఒక మాట చెప్తే సరిపోదా ఇవ్వయా అని ఇన్ని శ్లోకాలు చెప్పాలి రామచంద్రమూర్తి అంటే? ఆయన కోసం కాదు చెప్తా, మన కోసం చెప్పారు. రామచంద్రుడు విభీషణతో ఒకసారి ఇయ్యి అంటే ఆయన ఇంకేం ప్రశ్నించడు, అడగడు. ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఇది చేస్తే నువ్వు గొప్పవాడు కాబట్టి ఇవ్వాలి, వాళ్ళందరూ ఆనందపడతారు, లేకపోతే కోపం. ఇవన్నీ ఎందుకు విభీషణుడికి? ఒక్క మాట చెప్తే ఇవ్వడా? మహర్షి ఆ మిషతోటి రామచంద్రుడి చేత ఇవన్నీ చెప్పిస్తున్నారు మనకి. ఇవ్వడం ఎందుకు అనేటువంటి ప్రశ్నకి సమాధానం రాకుండా, ఎవరు అడగకుండా ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమిటి, ఎందుకు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏవ ముక్తస్తు రామేణ వానరాంతాన్ విభీషణః రత్న అర్ధ సంవిభాగేన సర్వానేవ అభ్యపూజయన్. వాళ్ళందరినీ కూడా గౌరవించాడు విభీషణుడు. అనేకమైనటువంటి ధనములను, రత్న రాశులను కూడా వాళ్ళకి సమర్పించాడు. తతస్థాన్ పూజితాన్ దృష్ట్వా. వాళ్ళు ఏం చేసుకుంటారండి వానరులు? రత్నాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. వాళ్ళకి ఏమిటి ఉపయోగం దానివల్ల? వాళ్ళు ఏదో పళ్ళు ఇస్తే ఆనందపడతారు, ఏదో మూలములు ఇస్తే ఆనందపడతారు. కానీ రత్నాలు ధనములు ఇస్తే ఏం పడుతుంది అంటే, ఇది మనం ఇవాళ చూస్తున్నటువంటి కోతులు అని అనుకోవడానికి లేదు ఆనాటి వానరులు. అదొక ప్రత్యేకమైనటువంటి జాతి. యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి భవనాలు కట్టుకునేటువంటి వారు, అద్భుతమైనటువంటి భోగాలు అనుభవించేటువంటి వాళ్ళు, ఆభరణాలు ధరించేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి రత్నరాశులు, ధనము ఉండడం వల్ల దానికి సరైనటువంటి ఉపయోగమే వాళ్ళు చేసుకుంటారు అని మనం అనుకోవచ్చు. తతస్థాన్ పూజితాన్ దృష్ట్వా రత్నైః తైరి హరియూధపాన్ ఆరురోహ తదా రామః తద్విమానం అనుత్తమం.
వాళ్ళందరూ అలా సత్కరించబడిన తర్వాత రామచంద్రమూర్తి నెమ్మదిగా మెట్లెక్కి ఆ పుష్ప విమానం లోపలికి ఎక్కారు. ఆసనం మీద కూర్చున్నారు. సీతమ్మ ఎక్కడ కూర్చోవాలి? ఆవిడకి వేరే సింహాసనం ఉంటుందా? అంకేన ఆదాయ వైదేహీం లజ్జమానాం యశస్వినీం. సిగ్గుపడిపోతూ ఉన్న సీతమ్మ తల్లిని చేయి పట్టుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు రామచంద్ర. తన భవాంకస్థిత జానకి పరిల సత్కోదండ దండంకరి. ఆ సీతమ్మ ఆయన యొక్క ఎడమ తొడ మీద కూర్చుంది. అంకేనాదాయ వైదేహి లజ్జమానాం యశస్విని, మహాయశస్సు కలిగినటువంటి, సిగ్గుతో కృషించుకుపోతున్నటువంటి అందరూ ఉన్నారు చుట్టూను. అందుకని కొంచెం ఆవిడ సిగ్గుపడుతూ ఉన్నది. రామచంద్రమూర్తి దగ్గర తీసుకుని అంకేనాదాయ తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు, సమీపంలో కూర్చోబెట్టుకున్నారు. లక్ష్మణేన సహ భ్రాత్ర విక్రాంతేన ధనుష్మత. మహాపరాక్రమశాలి అయినటువంటి ధనుసు చేతిలో ఉన్నటువంటి లక్ష్మణ స్వామి ఆ రెండో పక్కన కూర్చున్నారు రామచంద్రమూర్తికి. ఆ రాముల వారికి పక్కగా కూర్చున్నారు లక్ష్మణ స్వామి. అబ్రవీత్ స విమానస్థః పూజయన్ సర్వవానరాన్ సుగ్రీవంచ మహావీర్యం కాకుత్సహ సవిభీషణం. సమస్తమైనటువంటి వానరులని, ఆ మహావీరుడైనటువంటి ఆ సుగ్రీవుణ్ణి, విభీషణుని కూడా ఆదరించి రామచంద్రమూర్తి వారిని గౌరవంతో వాళ్ళతో ఇలా పలుకుతూ ఉన్నారు. మిత్రకార్యం కృతమిదం. ఎంత పని చేశారేమో, ఎంత సాయం చేశారు. మిత్రకార్యమిదం కృతం. మిత్రుడు ఎటువంటి సాయం చేయాలో అటువంటి సాయం చేశారు. కష్టంలో ఉన్నప్పుడు మిత్రుడికి మనం ఎంతైనా సహాయం చేయవలసి ఉంటుంది. మిత్రత్వం ఉంటే అది నిరూపించుకున్నారు మీరు. ఏమి మిత్రులయ్యా మీరు. మిత్ర కార్యం కృతమిదం భవద్భిః వానరర్షభాః. ఓ వానరోత్తములారా, మీరందరూ మిత్రకార్యాన్ని నాకు చేసి పెట్టారు. అగ్ని సాక్షిగా చేసినటువంటి మిత్రత్వం అది. కాబట్టి అది నిలుపుకుని సుగ్రీవుడు రామచంద్రమూర్తికి ఇంత సహాయం చేశాడు. అనుజ్ఞాతామయా సర్వే యథేష్టం ప్రతిగచ్చత. ఇంకా మిమ్మల్ని నేను బంధించడం, మీకు ఆలస్యం చేయను, మీరు వెళ్ళవలసిన చోటికి మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు రామచంద్రమూర్తి. వాళ్ళు ఇప్పటికే అలసిపోయి ఉన్నారు, ఇళ్ళకెళ్ళాలని తొందరపడిపోతున్నారు అనుకుని. ఎత్తు కార్యం వయస్నేన స్నిగ్ధేన చహితేన చ కృతం సుగ్రీవ తత్సర్వం త్వయా భవతా ధర్మభీరుడా కిష్కింధాం ప్రతియాహి ఆసు స్వసైన్యేనాభిసంవృతః. అలసిపోయారు అని సేనంతా కూడా. వాళ్ళందరికీ కాస్త శుభ్రంగా భోజనం అది పెట్టించి, వీలైనంత త్వరగా మీరు బయలుదేరి మళ్ళీ కిష్కింధాపురానికి వెళ్ళిపోతే బాగుంటుంది. నా యొక్క స్నేహితుడు అయినటువంటి, స్నేహం కలిగినటువంటి వాడివై, నా హితం కోరేటువంటి వాడివై, నువ్వు ధర్మం అంటే భయం చేత అధర్మం చేయడం ఇష్టం లేని వాడవై, అంటే ధర్మం పక్షాన్నే వహిస్తాను అని అనుకుని, మామూలుగా అయితే నువ్వు రావణాసుడి పక్షం వహించాలి. ఎందుకని? నీకు ఎప్పటి నుంచో రావణాసుడు తెలుసు, మీ అన్నగారి స్నేహితుడు ఆయన. మీరేదో అడిగారు కాదండి, కానండి నాకు ముందు నుంచి రావణాసుడు పరిచయం అండి, మా అన్నగారికి స్నేహితుడండి, పైగా బాగా బలవంతుడండి, నేను కాబట్టి మీకేం చేయలేను, మీ సంగతి మీరు చూసుకోండి అని నువ్వు అని ఉండొచ్చు. నువ్వు ధర్మభీరువి, ధర్మ పక్షపాతివి. అధర్మం చేస్తాను అని భయం కలగడం ధర్మభీరుత్వం అంటే. మనం చేసే ప్రతి పని ముందు ఈ ధర్మభీరుతో ఒకటి ఉండాలి. చేసే ప్రతి పని ముందు నేను ధర్మం చేయటం లేదు కదా అని భయం ఉండాలి. అధర్మం చేస్తాననే భయంతో ఉండేటువంటి నువ్వు, ఓ భీషణ, నువ్వు సుగ్రీవ, నువ్వు కిష్కింధాం ప్రతి యాహి ఆసు. వెంటనే బయలుదేరి కిష్కిందకి ఈ సేనతోటి వెళ్ళిపో. స్వరాజ్యేవ సలంకాయా మయా దత్తే విభీషణ. విభీషణ నమస్కారం. నువ్వు ఇక్కడ ఉండి లంకానగరంలోనే ఉండి చక్కగా ఇంక నుంచి పాలించు. మయా దత్తే స్వరాజ్యేన విభీషణ వస. నువ్వు లంకానగరంలో హాయిగా ఉండు, చక్కగా నేను ఇచ్చినటువంటి లంకారాజ్యంలో నువ్వు పాలన కాదు. నత్వాం దర్శయితుం శక్తాః సేంద్రాః అపి దివౌకసః. మన ఇంటికి ఏదో సూపరింట్ ఆఫ్ పోలీసు, ఐజీ ఎవరు వచ్చారనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడతారు. మర్నాడు మన ఇంటికి కొంచెం మన గౌరవం పెరుగుతుంది, మన దగ్గరికి ఎవరు మన జోలికి రారు.
అయిబాబోయ్! ఆయనకి ఐజీ గారు తెలిసింది, మొన్న వాళ్ళ ఇంటికి కూడా వచ్చారాయన అదేదో చెప్పుకుంటారు. చెప్తున్నాడు. దేవేంద్రుడితో పాటు ఎవ్వరు కూడా నీ కేసి కన్నెత్తి చూడలేరు విభీషణ. గడగడలాడిపోతారు అందరూ ఇక నుంచి. ఎందుకని? రాముడు వారి స్నేహితుడు ఆయన. ఆయన ఏం చేస్తే రాములు వారు వచ్చేస్తారిప్పుడు. కాబట్టి నీకేమి ప్రమాదం జరగదు. నత్వాం దర్శయితుం శక్తాః శాంద్రా అపి సుదివౌకసః. ఇంద్రుడు గాని, ఏ దేవతలు గాని నిన్ను ఏమి చేయలేరు, ఎదిరించలేరు. అయోధ్యాం ప్రతి యాస్యామి. మీరు అనుచరిస్తే నేను అయోధ్యాం ప్రతి యాస్యామి. అయోధ్య కోసం బయలుదేరుతాను అయోధ్య వైపుకి. రాజధానీం పితుర్మమ. మా తండ్రి గారి రాజధాని అయ్యా. నేను చిన్నప్పుడు పెరిగిన ఊరు. ఆ సరయూ తీరంలో నేను ఆడుకున్నాను. అటువంటి మా తండ్రి గారి రాజధాని అయినటువంటి అయోధ్యకి నేనింక బయలుదేరుతాను. అభ్యనుజ్ఞాతుమిచ్ఛామి. నాకు అనుజ్ఞనివ్వండి. సర్వాన్ ఆమంత్రయామి వః. మిమ్మల్నందరినీ కూడా ఆమంత్రయామి. ఆమంత్రం చేస్తూ ఉన్నాను. అంటే సెలవు తీసుకుంటున్నాను మీ అందరి దగ్గర. నేనింక వెళ్ళి వస్తాను. మా తండ్రి గారి రాజధాని అయోధ్య నగరానికి వెళ్ళడానికి. ఎంత ఆనందమో మనిషిలో. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ స్వామితో రామచంద్ర అందుకే ఆయన జాంబవంతుడు అన్న మాటకి కొంచెం అలాగ పలికారు ఆయన. అంతకు ముందే రామచంద్రమూర్తి చెప్పినట్టుగా ఉన్నది కొన్ని చోట్ల. జనని నీకేం కావలిస్తే తీసుకెళ్ళిపోవాయా అన్నారు విభీషణుడు. ఎలా తీసుకెళ్తానయ్యా? పోనీ అన్నయ్య కొన్నాడు ఉండి వెళ్దామా, లంక బాగుంది కదా అన్నారు లక్ష్మణస్వామి. అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే. స్వర్ణమే స్వర్ణం, అంతా బంగారమే లంకలో కాదన్ను. అయినప్పటికీ నాకు అది నచ్చదయ్యా. ఎందుకని? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జననీ జన్మభూమి స్వర్గం కంటే నాకు ఎక్కువ. స్వర్గ సుఖాల కంటే తల్లి ఒడి ఎక్కువ. స్వర్గ సుఖాల కంటే నా జన్మభూమిలో నేను బ్రతకడం ఎక్కువ నాకు. కాబట్టి ఎంత స్వర్ణమయమైనప్పటికీ కూడా లంక నాకు పెద్దగా నచ్చదయ్యా అన్నారు. అటువంటి ఆయన అందులో ఒక రాయి పట్టుకుపోదామని ఎలా అనుకుంటారండి? నాకు నచ్చదు మొర్రో అని చెప్తుంటేను. ఈ బంగారం కోసం, ఈ రాళ్ళ కోసం, ఈ మణుల కోసం రాలేదు ఆయన. కొన్ని పురాణాల ప్రకారం ఏంటంటే ఆయన చూస్తే చేతిలో పట్టుకున్నటువంటి రాయి కాదది, ఒక శివలింగం. రావణాసుడు పూజ చేసేటువంటి శివలింగం. ఆ శివలింగాన్ని పోని మనం తీసుకెళ్ళి మన అయోధ్యలో పెట్టుకుందామా అని రామచంద్రమూర్తి అడిగినట్లు. అప్పుడు జాంబవంతుడు ఈ మాట చెప్పి చాలా తప్పది. ఒకసారి దానం చేసేసావు విభీషణుడికి నువ్వు ఈ రాజ్యాన్ని, ఇంకా దానిలో ప్రతిదీ ఆయనదే తప్ప నీది కాదు, మళ్ళీ తీసుకోకూడదు నువ్వు అని చెప్పాడని. సరే ఏదైనా విభీషణుడు జాంబవంతుడు చెప్పింది ధర్మమే, కాదనడానికి లేదు. సరే ఒక అందమైన జాంబవంతుడి మరణానికి ఒక పునాది పడాలిగా, ఎలాగా అది పడేది. లేకపోతే జాంబవంతుడు మరణించడు, అదో గొడవ. ఇప్పటికే 3 యుగాలు తిరిగేశాడు ఆయన. ద్వాపర యుగంలో కూడా తిరుగుతాడు ఇంకా. కాబట్టి ఆయన మరణం ఎక్కడో ఒకటి పూర్తి చేయాలి. దానికోసం జరిగినటువంటి ఒక చిన్న కథో, నాటకమో, పురాణమో ఏదైనా అనుకోవచ్చు. వాల్మీకి మనకి చెప్పలేదు. కాబట్టి ఇంక మనం అంతకన్నా అందులోకి దూరంలో అనవసరం. మొత్తానికి అయోధ్యాం ప్రతి యాస్యామి రాజధానీం పితుర్మమ అభ్యనుజ్ఞాతుమిచ్ఛామి సర్వానామంత్రయామి తే వః. మిమ్మల్ని అనుజ్ఞ కోరుతున్నాను. నాకు సెలవు తీసుకునేయడానికి మీరు అనుమతించినట్లయితే నేను అయోధ్యకు బయలుదేరుతాను. ఏవ ముక్తాస్తు రామేణ హరీంద్రా హరయస్తదా ఊచుః ప్రాంజలయః సర్వే రాక్షసస్య విభీషణః. కోట్లలో ఉన్నారు వానరులందరూ బయట. ఇలా పైకి చూస్తున్నారు పుష్పవిమానం చేసి. ఒక్కసారి చేతులెత్తి అందరూ నమస్కారం పెట్టారు రామచంద్రమూర్తి. మొత్తం అందరూ ఒకేసారి చేతులెత్తి నమస్కారం పెట్టారు. ఆశ్చర్యపోయి చూస్తున్నారు రామచంద్రమూర్తి. వాళ్ళందరూ విభీషణ్ ముందుకు పెట్టుకుని వాళ్ళ మాట వాళ్ళు చెప్తున్నారు. రామా అయోధ్యాం గంతుమిచ్చామః. మమ్మల్ని కూడా తీసుకెళ్ళవా, మేము కూడా అయోధ్య చూడాలయ్యా. రామచంద్రమూర్తిని కన్నటువంటి ఊరది. మా రాముడు పుట్టిన ఊరు. మా రాముడు చిన్నప్పుడు ఆడుకున్న ఊరు. మా రాముడు తండ్రి గారు దేవతలకు కూడా సహాయం చేసేటువంటి దశరథ మహారాజు గారు పాలించిన నేల.
అయోధ్యాం గంతుమిచ్చామి ఇచ్చామహ. మేము కూడా వద్దాం అనుకుంటున్నామయ్యా అయోధ్యకి. సర్వాన్నయతు ఓ భవాన్, మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళవా అని అడిగారు. వాళ్ళందరూ విభీషణుడితో పాటు, జాంబవంతుడితో పాటు, హనుమంతుడితో పాటు సమస్త చిన్న చిన్న వానరులందరూ కూడా ఒకటే కోరిక, మమ్మల్ని వదిలేసి. అంటే రామ వియోగాన్ని ఇప్పుడే వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకొంచెం సేపు రాముడితో ఉంటే బాగుండు. రాముడు పుట్టిన చోట ఉండాలి. రాముడు తిరిగిన చోట మనం కాలు పెట్టాలి. ఆ పాదధూళి మన నెత్తి మీద జల్లుకోవాలి. ఇవి కోరికలు. అయోధ్యాం గంతుమిచ్చామః సర్వాన్నయతు నో భవాన్ భవాన్ ముద్యుక్తాః విచరిష్యామో వనాని ఉపవనాని చ. ముదియుక్తాః, ముదియుక్తాః, సంతోషంతో కూడిన వారమై నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళినట్లయితే మేము సంతోషంతో ఏమి చెయ్యం. అక్కడ ఉన్న వనాల్లో వాటిలో కాస్త తిరిగేసి అవన్నీ చూసేసి మళ్ళీ కృష్ణ దగ్గర వెనక్కి వెళ్ళిపోతాం. బాబు నువ్వు ఎలాగో వెళ్తున్నావు కాబట్టి నీతో పాటు మమ్మల్ని కూడా మీ ఊరు ఒకసారి మాకు చూపించవా అని ఒకే మాట మీద అడిగారు అందరూ. దృష్ట్వా త్వాం అభిషేకాద్రం కౌసల్యామభివాద్య చ అచిరాత్ గమిష్యామః స్వగృహాన్ నృపసత్తమా. ఓ నృపసత్తమా, ఓ రాజాధిరాజా రామచంద్ర, అక్కడికి వచ్చి నీకు పట్టాభిషేకం జరుగుతుంది కదూ, తడి బట్టలతో పట్టాభిషేకం చేయించుకుంటున్న నీ దర్శనం చేసుకోవాలి. ఋషులు దేవతలు అందరూ నీ మీద వచ్చి ఆ గంగా జలాలు, సప్త సముద్రాల జలాలతోటి, అన్ని నదుల జలాలతోటి అభిషేకిస్తారట కదా. అలాగా తడి బట్టలు, ఆర్ద్రమైనటువంటి వస్త్రములతో ఉన్నటువంటి నిన్ను ఒక్కసారి చూడాలి. అంతేకాదు కౌసల్యామభివాద్య చ. ఏమి తల్లయ్యా కౌసల్య, నిన్ను కన్నా తల్లి. ఒక్కసారి ఆవిడ చూడాలి మేము. ఆవిడ పాదాలకి నమస్కారం పెట్టుకోవాలి. తల్లి మాకు రామచంద్రుడి లాంటి వాడిని ఇచ్చావు తల్లి. సీతమ్మ తల్లి అంది హనుమస్వామితోటి, కౌసల్య ఏం చెప్పమంటావమ్మా వెనక్కి వెళ్ళాకని అడిగారు. అడిగితే ఆవిడ చెప్పింది, కౌసల్యాయం లోకభర్తారం సుషువే. లోకాధిలోక నాయకుడైనటువంటి రామచంద్రుడి కన్న తల్లి కౌసల్యకి నమస్కారం అని చెప్పమన్నాను చెప్పబోయా. మామూలు రామచంద్రుడు, కౌసల్యకున్న కీర్తి అంత సామాన్యమైనది. కాబట్టి సమస్త లోక, ఆవిడ నా భర్తని కన్న కౌసల్యకి అనలేదు ఆవిడ, సమస్త లోకములకి భర్త అయినటువంటి కన్న తల్లి ఆవిడకి నమస్కారాలు చెప్పు. దృష్ట్వా త్వాం అభిషేకార్ద్రం కౌసల్యాం అభివాద్య చ అచిరాత్. ఎక్కువసేపు పడుకోమయ్యో బాబు, నువ్వే కంగారు పడుకో. నీ పట్టాభిషేకం చూసి కౌసల్యా తల్లికి, రాజమాతకి నమస్కారం పెట్టుకుని అచిరాత్ గమిష్యానికి వెంటనే వెళ్ళిపోతాం మేము. స్వగృహాందుపసత్తమా, మా ఇళ్ళకి మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఓ రాజాధిరాజా రామచంద్ర, మమ్మల్ని కరుణించు, రాని మమ్మల్ని. ఏవముక్తస్స ధర్మాత్మా వానరైః స విభీషణైః అబ్రవీత్ వానరాన్ రామః స సుగ్రీవ విభీషణాన్. విభీషణుడు వానరులు ఈ రకంగా చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉంటే ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి సుగ్రీవుడు విభీషణతో కూడి ఉన్నటువంటి సమస్త వానరులతోటి ఈ రకంగా పలుకుతూ ఉన్నారు. ప్రియాత్ ప్రియతరం లబ్ధం యదహంస సుహృజ్జనః సర్వైః భవద్భిః సహితః ప్రీతిం లప్స్యే పురీం గతః. నాకు అంతకన్నా కావలసిందే ఉందయ్యా. మీరు అలసిపోయారు, ఇంటికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారేమో అని చెప్పి నేను వెళ్ళమన్నాను కానీ, ఇంకా ఎన్నాళ్ళు రామచంద్రమూర్తితో మాకు త్వరగా ఇంటికి వెళ్ళాలని ఉందేమో అని అనుకుని అలా అన్నాను కానీ, నా స్నేహితులు ఇంతమంది నాతో పాటు వస్తానంటే నాకు అంతకన్నా జీవితంలో కావాల్సిందే ఉందయ్యా. ప్రియాత్ ప్రియతరం లబ్ధం, నేను ఇంతకంటే ప్రియమైనది నాకు ఇంకోటి లేదు. ప్రియము కంటే ప్రియమైన దాన్ని నేను పొందాను మీ యొక్క ఈ అభిమానం వల్ల. కాబట్టి మీ అందరితో కూడి, మిత్రులందరితో కూడి నేను అయోధ్యలో సంతోషం పొందడం అనేది అంతకన్నా ప్రీతికరమైన విషయం నా జీవితానికి ఇంకొకటి లేదు. మొహమాట పడి నేను మీరు వెళ్ళిపోతారేమో అనుకుని
అలసిపోయి ఉంటారు కదా, ఇంటికి వెళ్ళాలని ఉంటుందేమో అనుకుని నేను మీకు సెలవు తీసుకోండి అన్నాను. కానీ మీకు రావాలని ఉంది అంటే అంతకన్నా నాకు కావాల్సింది ఉంది. క్షిప్రమారోహ సుగ్రీవ, ఎక్కువ 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 రావే రావే సుగ్రీవ రా, వచ్చేసి లోపలికి వచ్చేసి ఇంకా ఆలస్యం చేయకండి, వచ్చేయండి. క్షిప్రమారోహ సుగ్రీవ విమానం వానరై సహా, ఒక్క వానరుడు కూడా మిగలకుండా అందరూ లోపలికి వచ్చేయండి. సుగ్రీవ, నువ్వు ఆజ్ఞాపించి వాళ్ళందరినీ, నువ్వు రమ్మని ఒక ఆజ్ఞ ఇవ్వగానే క్షణాల్లో వాళ్ళందరూ కూడా పుష్పకంలోకి వచ్చేస్తారు. త్వమపి ఆరోహ సమాచో రాక్షసేంద్ర విభీషణ, త్వమపి ఓ విభీషణ, నువ్వు కూడా, నీ నలుగురు మంత్రులు ఉన్నారు కదా, నీకు సహాయం చేసిన వాళ్ళు, నీతో వచ్చేసినటువంటి వాళ్ళు, వాళ్ళని కూడా తీసుకుని త్వమారోహ విభీషణ, నువ్వు కూడా పుష్పకం ఎక్కవయ్యా. తతస్స పుష్పకం దివ్యం సుగ్రీవ సహ వానరైః ఆరురోహ ముదాయుక్తః సామాత్యశ్చ విభీషణః. ఒకటే అల్లరి, ఒకటే కేకలు, అరుపులు, సంతోషం, ఎగురు గంతులు వేసేస్తున్నారు వానరులందరూ. వారందరూ కూడా దివ్యమైనటువంటి ఆ పుష్పం మీదకి సుగ్రీవుడితో సహా వానరులందరూ ఎక్కారు. మంత్రులతో సహా భీషణుడు కూడా పరమ సంతోషంతో ఆ పుష్పకంలోకి ఎక్కాడు. తేషు ఆరూఢేషు సర్వేషు కౌబేరం పరమాసనం రాఘవేణాభ్యనుజ్ఞాతం ఉత్పపాత విహాయసం. ఉత్పపాత విహాయసం. రామచంద్రమూర్తి వాళ్ళందరూ ఎక్కిన తర్వాత తేషు సర్వేషు ఆరూఢేషు సత్సు, వారందరూ ఎక్కిన వారై ఉండగా దేన్ని, పరమాసనం కౌబేరం, కుబేర సంబంధమైంది కౌబేరం. అసలు పుష్పక విమానం కుబేరుడు, 4 తన్ని లాక్కున్నవాడు రావణాసుడు, ఇప్పుడు లంకలో ఉండిపోయింది. అటువంటి ఆ పుష్పక విమానాన్ని అందరూ ఎక్కిన వారే ఉండగా రాఘవేణ అభ్యనుజ్ఞాతం, రామచంద్రమూర్తి ఇంకా బయలుదేరు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చారు పుష్పకానికి. ఉత్పపాత విహాయసం, సర్ అనేది ఆకాశ మార్గంలోకి లేచిపోయింది పుష్పక విమానం. పుష్పక విమానంలో ఇంతమంది పడతారండి, ఒకళ్ళ ఇద్దరా, 67 కోట్ల మంది వానరములు, ఇంకా అనేక మంది రాక్షసులు, రామచంద్రుడు, సీతమ్మ, ఇలాగా ఇంతమంది ఉన్నటువంటి పుష్పక విమానం పడతారా వీళ్ళందరూ అనేటువంటి మాట మనకి కనపడుతుంది. మనకి ఇతర రామాయణంలో దాని గురించి ఒక చిన్న అందమైనటువంటి మాట ఉంటుంది. వాల్మీకి మనకి ఆ విషయాన్ని చెప్పకపోయినప్పటికీ కూడా అందమైనటువంటి మాట ఉంది. సరే, మొత్తానికి వాళ్ళందరూ ఏ రూపాలతో ఎక్కారు అందులోకి అనేటువంటి మాటకి, మానుషం రూపమాస్థాయ తే సర్వే పుష్పకే స్థితాః. అందరూ మానుష రూపంలో ఉన్నారు, వానరులు కూడా, రాక్షసులు వానరులు అందరూ కూడా మానుష రూపంలో ఉన్నారు. ఎందుకని, రామచంద్రమూర్తి మనుష్యుడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన లక్షణాలన్నీ వచ్చేస్తాయి. పరమాద్భుతం, సారూప్యం వచ్చేసింది వాళ్ళందరికీ రాముడితో. మానుషం రూపమాస్థాయ తే సర్వే పుష్పకే స్థితాః. మొత్తానికి అధ రామః పుష్పకస్థః సీతయా ప్రార్థితో ముహుః తద్వాక్య గౌరవాత్ తుష్టః త్రిజటాయైవ రందదౌ. మొత్తానికి రామచంద్రమూర్తి సీతమ్మతోటి అలా వెళుతుంటే సీతమ్మ ఒక మాట అందిట, రామచంద్ర, త్రిజట అని ఒక ఆవిడ గురించి నేను చెప్పనా నీకు అని త్రిజటా స్వప్న ఉత్తరాంతం అంతా చెప్పింది రామచంద్రుడితో. ఆవిడ పుష్పకం పైకి లేస్తుంటే, ఎంత మంచిది అనుకున్నావయ్యా, ఆవిడకి ఏదైనా కాసిన ఒక వరం ఇవ్వకూడదు అని అడిగింది సీతమ్మ తల్లి రామచంద్రుడు. ఇది మనకి ఆనంద రామాయణం చెప్తారు, వాల్మీకి చెప్పలేదు. తద్వాక్య గౌరవాత్, ఆ వాక్యం మీద గౌరవంతో, సీతమ్మ చెప్పిన మాట మీద గౌరవంతో త్రిజటాయై వరం దదౌ, త్రిజటికి ఒక వరం ఇస్తున్నారు రామచంద్రుడు. పాద శౌచం అనభ్యంగం తిలహీనం చ తర్పణం
క్రోధావిష్టేన దత్తాని విధిపుత్రకృతాన్యపి సర్వం తత్త్రిజటే తుభ్యం హరశ్రాద్ధమదక్షిణం. బ్రహ్మదేవుని పుత్రుడంతటి వాడు చేసినప్పటికీ కూడా, అంటే ఎంతో వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుడు లేదా బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడు చేసినప్పటికీ కూడా పాద శౌచం లేని అభ్యంగాన్ని, కొన్ని దోషాలు ఉన్నాయి. కాళ్ళు కడుక్కోకుండా అభ్యంగన స్నానం చేయడం, నువ్వులు లేకుండా తర్పణం చేయడం, కోపంతో దానం చేయడం. దానం చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి. కోపంతో చేసేటువంటి దానానికి ఏమి ఫలితం ఉండదు. అలాగా ఇప్పుడు చేసేటువంటి ఈ పనులకు వేటికి కూడా సరైనటువంటి ఫలితం, పైగా దోషం వస్తుంది. కాబట్టి పాద శౌచం లేకుండా చేసేటువంటి అభ్యంగన స్నానం, శిలలు లేకుండా చేసేటువంటి తర్పణం, కోపంతో ఇచ్చేటువంటి దానం, దక్షిణ లేకుండా చేసినటువంటి శ్రాద్ధం, ఇవన్నీ కూడా ఓ త్రిజట నీకు చెందనుగాక. అంటే నీకు వీటన్నిటి వల్ల వచ్చే దోషం వాడికి నీ వలన పోవుగాక, నీ స్మరణ చేత. మీరు త్రిజటని కనుక స్మరించుకున్నట్లయితే ఈ ఈ ఈ ఇటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అనేటువంటి వరాన్ని రామచంద్రమూర్తికి త్రిజటకి నిత్య స్మరణ యోగ్యతను ఒకదాన్ని కల్పించారు అని చెప్పి మనకి ఆనంద రామాయణం చెప్తుంది. అలాగే పద్మపురాణం ఇంకొక మాట చెప్తోంది. యథా విమానే వైకుంఠే నిత్యైః ముక్తైః మహాత్మభిః తథా సర్వైః సమారుహ్య వృక్షవానర రాక్షసైః అయోధ్యాం ప్రస్థితో రామః స్తూయమానో మహర్షిభిః. అది పుష్పక విమానంలో కనిపించడం లేదుట. ఎలా కనిపిస్తుంది మరి? వైకుంఠంలో కనిపిస్తుంది. అనేక మంది ముక్తులతోటి, నిత్యముక్తులతోటి, మహాత్ములతోటి కిటకిటలాడిపోతూ ఉండేటువంటి వైకుంఠంలో సింహాసనం మీద శ్రీ మహావిష్ణువు కూర్చుంటే ఎలా ఉందో అలా ఉందిట. మహర్షులందరూ చూసి జయ జయధ్వానాలు పలుకుతున్నారు అటువంటి సమయంలో. మొత్తానికి వారందరూ కూర్చోగానే అది పైకి లేవడం మొదలెట్టింది, పైకి వెళుతోంది. ఖగతేన విమానేన హంసయుక్తేన భాస్వత ప్రహృష్టశ్చ ప్రతీతశ్చ బభౌ రామః కుబేరవత్. కుబేరుడు కూర్చుంటే ఇదివరకు బాగా అందంగా ప్రకాశించేది, అంటే ఓనర్ ఆయన. మళ్ళీ రామచంద్రమూర్తి కూర్చుంటే అంతగా ప్రకాశిస్తుంది, అంటే దీనికి ఇప్పుడు రామచంద్రమూర్తి అసలైన ఓనర్. కాబట్టి రామచంద్రమూర్తి కూర్చుంటే ఆకాశంలో వెళుతున్నటువంటి విమానం హంసయుక్తేన భాస్వత, ప్రకాశించేటువంటి హంసలతోటి ఎగురుతూ ఉన్నటువంటి ఆ పుష్పకం ప్రహృష్టశ్చ ప్రతీతశ్చ బభౌ, బాగా అందంగా ప్రకాశిస్తూ ఉన్నది. అందులో ఉన్నటువంటి రామచంద్రమూర్తి కుబేరులాగా ప్రకాశిస్తూ ఉన్నారు. తే సర్వే వానరక్షాశ్చ రాక్షసాశ్చ మహాబలాః యథా సుఖమసంబాధం దివ్యే తస్మిన్ ఉపావిశన్. ఇరుక్కోకుండా, ఎక్కడా ఒకళ్ళనొకడు తోసుకోకుండా విశాలంగా కూర్చున్నారట అంతమంది వానరులు కూడా. ఏమీ ఇబ్బంది పడలేదు. చోటు సరిపోవటం లేదండి అనేవాడు లేడు. కాళ్ళు ముడుచుకు దగ్గర లాక్కుని కూర్చోవలసిన అవసరం ఎవరికీ లేదు. అందరికీ చక్కగా సరిపోతుంది. ఇంకా కొంతమంది ఎక్కినా చోటు మిగిలే ఉందిట. అది దానికి ఉన్నటువంటి ఒక వరం అని మనకి కొన్ని పురాణాల్లో తెలుస్తుంది. మొత్తానికి ఆ రకంగా వాళ్ళందరూ కూర్చున్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్య యుద్ధ కాండే 22 సర్గః. 122వ సర్గను మనం పూర్తి చేసుకున్నాం. 123వ సర్గలోకి మళ్ళీ మనం బుధవారం నాడు వెళ్ళవలసి ఉన్నది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.